రండి బైబిల్ స్టడీలో ప్రవేశించే ముందుకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 12వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే, ప్రభు మాట్లాడుతున్న మాటను చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరొక మాటను చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి ఈ రెండు మాటల్లో సుదీర్ఘమైన మాట ఏంటంటే ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రభు కూడా మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ భక్తుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. సో ఈ రెండింటి మాటల్లో మనం చూస్తున్న మాట ఏంటంటే ప్రభు రాకడ సమీపిస్తుంది అన్నదైతే వాస్తవం మనకు కనబడుతూ వస్తుంది. అయితే ప్రియులారా, ఈరోజు మనం చూడాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని వాక్యం మనకు చెప్పబడే కోణంలో మనం చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, యేసు ప్రభు వారి యొక్క రాకడ. ఈయన రాకడ అన్నది మనకు సమీపంగా ఉన్న కోణము, ఆయన ఎలా త్వరగా రాబోతున్నాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు మనకి లిఖించబడుతూ వచ్చింది. అయితే దీంట్లో ఒక మాటను మనం చూసినట్లయితే, యేసు ప్రభు వారి యొక్క రాకడ మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల్లో మొదటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారితే ప్రభు రాకడ సమీపిస్తుందని మనం చూసాం. రెండో మాట చూసినట్లయితే రోమపత్రిక 11:25 ప్రకారం అన్ని జనుల లెక్క ఇంకా సంపూర్ణం అవ్వాలి. సో వారి లెక్క సంపూర్ణం అవ్వాలి. మూడో మాట చూసినట్లయితే తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అనేది మూడో మాట చూసాం. నాలుగో విషయాన్ని చూసినట్లయితే అందరూ మారుమనసు పొందాలి. ఎంతమంది? అందరూ మారుమనసు పొందాలని చూస్తున్నాం. ఇక 5వ విషయాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం మరి 2 పేతురు 3:9 ప్రకారం అందరూ మారుమనసు పొందాలి. ఇక 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ప్రకారం కృపాకాలం ఇంకా భూమి మీద ఉంది కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. ఇక 6వ విషయాన్ని చూసినట్లయితే ఆదికాండం 24:7, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. 7వ విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 24:36 ప్రకారం తండ్రికి తప్పక మరి కుమారుడు కూడా తెలియదు ప్రభు రాకడ ఎప్పుడు అన్నది. సో వీటన్నిటి విషయాల్లో మనం చూస్తున్నమాట ఏంటంటే ప్రభు రాకడ ఆలస్యం అవడానికి గల కారణాలు 7 విషయాలు చూసాం. 7 విషయాల్లో ఇది కొంచెం ఛార్జింగ్ పెట్టాను, ఎలిషాల లైట్ ఛార్జింగ్ పెట్టాను. ఈ 7 విషయాల్లో ఇప్పటికే 5 విషయాలు. ఒకటి, ఇశ్రాయేలు కఠినమైన మనసు, అన్ని జనుల లెక్క సంపూర్ణ వల్ల తండ్రి దీర్ఘశాంత ఓపిక ఉన్నాడు, అందరూ మారుమనసు పొందాలి, కృపాకాలం ఇంకా ముగించబడాల. ఈ 5 విషయాలకి ఈ 5 విషయాలకి 5 ఏండ్లు అంటే ఒక్కొక్క దానికి 7 మాటలు లెక్కన 7 మాటలకు మళ్ళీ 7 ఏండ్లు 49 మాటలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అన్నది మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు సంఘములో పనిచేస్తున్నాడు. ఎలా పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో అంటే ఒక 7 విషయాలు చూసాం. పరిశుద్ధాత్ముడు సంఘంలో చేస్తున్న పని ఏంటి? మొదటిగా దాస్యపు ఆత్మని స్వాతంత్రంలో తీసుకొస్తున్నాడు. ఇది రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:15 ప్రకారం మనం చూస్తూ వచ్చాం. రెండో మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ప్రకారం అంటే ఆత్మ మన బలహీనతను చూసి సహాయం చేస్తుంది. మూడో మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:10 ప్రకారం శరీర క్రియని చంపేస్తుంది. ఈ యొక్క ఎవరు పరిశుద్ధాత్ముడు సంఘాల్లో శరీరాత్మని ఏదైతే శరీర క్రియలు ఉండే శరీరాత్మ కాదు శరీర క్రియలు ఉండే వాటి అన్నింటి చంపేస్తున్నాడు. ఇక 4వ విషయాన్ని చూసినట్టయితే మనం చూసినటువంటి మాట చూసినట్టయితే బైబిల్లో 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటండి? పాపముల గురించి ఒప్పింపజేస్తున్నాడు. అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఒప్పింపజేస్తున్నాడు. ఇది మనం చూస్తున్నటువంటి ఎన్నో మాట? ఇది 4వ మాట. 5వ మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ప్రకారం రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడంటే మనల్ని జీవింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తున్నాడు. ఇక మనం చూస్తున్నటువంటి 6వ మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:26 ప్రకారం ఆత్మ మన యొక్క స్థితిగతులన్నిటిని చూస్తుంది,
అది మాత్రమే కాదు, ఆత్మ మనకు చేస్తున్న కార్యం ఏంటన్నది మరొక కోణంలో కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ ఏం చేస్తుందంటే, ఒక రకంగా చెప్పిన ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇక అంటే మన బలహీనత చూసి మన సాయం చేస్తాం, మన పక్షాన్ని విజ్ఞాపన కూడా చేస్తాం. 7వ విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రకారం తప్పిపోయిన మనము దేవుని ద్వారా, అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పిపోయిన మన స్థితిగతులు అన్నిటిని కూడా ఏం చేస్తూ వస్తుంది ఆత్మ, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబోయే వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని ఆత్మ ద్వారా, అంటే ఆత్మ ఏం చేస్తుందంటే మనం దేవునిలోకి మనల్ని నడిపించేది కొంది, దేవుని ద్వారా మనం నడిపించబడుతున్నాం, దేవునిలోకి నడిపించిన అనుభవంలోకి తీసుకొస్తుంది ఆత్మ. సో పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఈ 7 కోణాల్లో పనిచేస్తున్న కోణం ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్న కోణాన్ని బట్టి, పరిమాణాన్ని బట్టి 7 విషయాలు చూస్తుంది, ప్రాముఖ్యమైన విషయాలు. అయితే ఇప్పటికే పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఎలా పనిచేస్తున్నాడు, దాంట్లో దాస్యపు ఆత్మని స్వాతంత్రం తీసుకొస్తున్నాడు. దాస్యం నుండి ఆత్మ గురించి మనం చూస్తూ వచ్చాం. దాసత్వం కలిగిన వారు ఎలాంటి వారు, తర్వాత చూస్తున్నట్లయితే ఆత్మ మన బలహీనతలు, అంటే ఎటువంటి వారి బలహీనతలు చూసి సహాయం చేస్తుందో కూడా చూస్తూ వచ్చాం. ఇక 3వ మాట ఏంది, శరీర క్రియని చంపేస్తున్నాడు. ఎవరు చంపేస్తున్నాడు శరీర క్రియల్ని? పరిశుద్ధాత్ముడు. సంఘాల్లో ఉంటూ శరీర క్రియలు అన్నిటిని కూడా చంపేస్తున్న అనుభవాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇంకా ఇప్పటికి 3 మాటలు, గత వారం కూడా మనం చూసింది ఇదే, శరీర క్రియను చంపేస్తున్నాడు. శరీర క్రియలు అంటే ఎలాంటివి? అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారం జారత్వము, మొదటి మాట. 2వ మాట చూసినట్టు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారం కామకత్వము. 3వ మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:20 ప్రకారం ద్వేషములు. 4వ మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:20 ప్రకారం కలహములు. 6వ మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం భేదములు. 6వ మాట అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం అల్లరితో కూడిన ఆటపాట్లు. 7వ మాట చూసినట్టు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5:19 ప్రకారం అపవిత్రత, అంటే ఒక రకంగా చెప్పాలంటే అపవిత్రత, తర్వాత అసూయలు. ఇవన్నీ శరీర క్రియలని మనం చూస్తున్నాం. ఇవి కలిగిన వారి యొక్క జీవితాలు మార్చుతూ 7 అంతల అనుభవం ఎవరిలో ఉందో వారి జీవితాలు మార్చేసి వారిని కొత్త అనుభవంలో తీసుకురావడం కొరకు 7 అంతల అనుభవాలు కలిగిన ఏవైతే ఈ శరీర క్రియలు మనుషుల్లో, క్రైస్తవుడు, రక్షణ, మార్మస్, బాప్తిసం పొందిన వారిలో ఉన్నాయో వీటన్నిటిని చంపేస్తున్నారు. వీటిలో నేను అడగదలిసింది ఏంటంటే, ఒకే ఒక్క మాట అడుగుదలుచున్నా. ఏమనంటే, ఒక రకంగా చెప్పాలంటే భేదములు అంటే ఏంటి? గత మంగళవారం కాదు, గత బైబిల్ స్టడీ అంటే గురువారం చెబుతూ వచ్చాం. భేదములు అంటే ఏంటి? ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయి భేదాలు సంఘంలో? చెప్పగలుగుతారా? అసలు ఎక్కడ పుడుతున్నాయి తెలుసా భేదములు అన్నది? ఎక్కడ పుడుతున్నాయి? నాకు తెలిసి మీరు బైబిల్ స్టడీ సరిగ్గా ఎంట్లా. భేదములు ఎక్కడ పుడుతున్నాయి? హృదయంలో కాదు, సంఘంలో పుడుతున్నాయి. సంఘంలో, మందిరాల్లో భేదములు పుడుతున్నాయి. ఎలాంటి భేదములు వస్తున్నాయి సంఘ మందిరాల్లో? మళ్ళీ ధ్యానిస్తూ వచ్చాం. ఒకటి, సేవకుడి విషయంలో కొత్తగా వచ్చే సేవకుడు మా కులమా కాదా? పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి మా కులం కదా, అబ్బాయి మా కులమా కదా? ఇంకా దేంట్లో వస్తుంది? ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కులాల గురించి చెప్పాలంటే రకరకాల విధానాలు ఉన్నాయి. భేదాల గురించి చెప్పాలంటే రకరకాల విధానాలు. భేదాల్లోనే కులంలో వచ్చేస్తున్నాయి రకరకాల విధానాలు. ధనవంతుడికి వస్తాను, ధనం లేనివాడికి వస్తాను, ఇవన్నీ భేదాలు. సో ప్రాంతీయ భేదాలు, ప్రాంతాల భేదాలు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ భేదములు. సో వీటి గురించి కూడా మీరు మర్చిపోతే ఇక ప్రభు రాకడ గురించి కూడా మర్చిపోయినట్టే. జాగ్రత్తగా సిద్ధపడాలి. మీరు అందరూ కూడా చాలా ఆలస్యంగా అశ్రద్ధగా ఉండట్టుండారు. అట్లా ఉండొద్దు. ఇంత చెప్పిన తర్వాత లోకంలో సామెత ఉంది, ఇంత బ్రతికి ఏమైంది? బాగా గుర్తుంది. ఇంత బ్రతికి ఎంత వాక్యం విన్న తర్వాత చివరికి మనం నరకానికి వెళ్ళామంటే అదే స్థితి మన ఎడల నెరవేర్చబడింది. సో అట్లా ఉండకూడదు. చెప్పబడే ప్రతి వాక్యం కూడా మన హృదయంలోకి ఎక్కించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వాక్యం అన్నది ఫలించేది. హృదయంలో ఏముంటుంది అన్నది గత టేబుల్ వర్తమానంలో కూడా మనం చూసాం. ఆదివారం కూడా హృదయం ఏం చేస్తుంది అన్నది ఏమన్నా అదన్నా గుర్తుందా? పోనీ గురువు ఆదివారం చెప్పింది. హృదయం ఏం చేస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే మనల్నే మోసం చేస్తుంది హృదయం. మనలో ఉంటూ మనకు లోబడినట్టు ఉంటూ కూడా మనల్ని మోసం చేస్తుంది, అంటే నటన చేస్తుంది. సో నిజం వాస్తవం చెప్పాలంటే ఏమైనా గుర్తుండాలంటే కష్టం లేదు. ఏ రోజు ఆ రోజే దేవుడు చెప్పినట్లు, ఏ రోజు మన ఆ రోజు కూర్చుకోమన్నట్లు, ఏ రోజు వాక్యం ఆ రోజుతోనే అయిపోతుంది, గుర్తుంటలేదు. సరే, ఇప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఏంటిది? ఇది 4వ మాట. ఏంటి 4వ మాట? పాపముల గురించి ఉపయోగింపజేయటం. సో పరిశుద్ధాత్ముడి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తున్నాము. సంఘములు ఎలా పనిచేస్తున్నాయంటే పరిశుద్ధాత్ముడు 4వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎన్నో కోణం అండి? చెప్పాలి. ఎన్నో మాట? 4వ మాట. ఏంటి 4వ మాట అనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి ఒకసారి చదువుదాం.
యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఏం చేస్తున్నాడు? ఒప్పుకొన చేయను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటనే పాపముల గురించి ఒప్పింప చేయను. ఎవరు ఒప్పింప చేస్తున్నారు అని అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సంఘములో పనిచేస్తూ ఏం చేస్తున్నాడంటే రాయబడినటువంటి ఒక మాటను చూసినట్టయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఎన్నో మాట ఇది మనం ధ్యానించే బైబిల్ స్టడీలో? 6వ మాటలు ఎన్నో మాట? మొదటి 7 మాటల్లో 6వ మాటలో 4వ మాట. అంటే చూడండి ఎంత దూరం వెళ్ళిపోతుందో. సో ఈ 4వ మాట కూడా మళ్ళీ 7 విషయాలు ఉంటాయి. ఇక అంతదా చెప్పడానికి ప్రభు అనుమతించకపోవచ్చు. ఎందుకంటే 7 విషయాలకి 7 ఏంటో చెప్పాం కదా. 7 ఏంటికి 49 మాటలు చెప్పి కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మరలా మనం కొత్త ధనంలో బైబిల్ స్టడీ ధ్యానించాలి. సో ఇప్పటితోనే దీంతో కంప్లీట్ చేసేస్తాం. తర్వాత మనం ధ్యానించాల్సిన అంశాలు ఉంటాయి. దానియేలు గ్రంథం గురించి కూడా కొన్ని కోణాలు మనం ధ్యానించాల్సినవి చాలా ఉంటాయి. వాటి గురించి తర్వాత ధ్యానిస్తాం. సో ఇప్పుడు మనం ఇది నాకు తెలిసి బైబిల్ స్టడీ ఒక 3 నెలలు 4 నెలల్లో కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. అంటే 7వ మాటకే 7 వారాలంటే 2 నెలలు. మధ్యలో ఏదన్నా మేము ఎక్కడికైనా బయట మీటింగ్లకు వెళ్ళినా ఏదైనా జరిగినా ఇప్పుడు జరగాల్సిన ఇంకా 3 వారాలు ఉంటాయి. అంటే దరిదాపు 3 నెలలు కంప్లీట్గా 3 నెలలు కష్టపడితే ప్రభు చిత్తం అయితే, అంటే కష్టపడతామంటే ప్రభు చిత్తం అయితే, ప్రభు అనుమతిస్తే, ప్రభు పరిచయంలో మనం వాడబడితే ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి 3 నెలల్లో. అది ప్రభు చిత్తం అయితే. సో ఆ తర్వాత ప్రభు అనుమతించిన దాని కొద్దీ మనం సజీవులుగా ఉంటే ప్రభు చిత్తమే, ప్రభు అక్కడ ఆలస్యమై ఉంటే అప్పుడు దానియేలు గ్రంథం గురించి ఇంపార్టెంట్. ఇది ఇంట్రడక్షనే. దానియేలు గ్రంథం గురించి ధ్యానిస్తే అప్పుడు మనకి ఇంకా అర్థమైంది అసలు ప్రభు అక్కడ ఆ దినాలు ఏం జరగబోతున్నాయి, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది, ఏముంటుంది అనేది కూడా క్లారిటీ ఉండిద్ది. అంటే అది దానియేలు గ్రంథం అంతా కూడా చాలా వరకు ఎలా ఉంటుందంటే జరిగిపోయిన కాలం, జరగబోతున్న కాలం అన్నీ కూడా క్లుప్తంగా దాంట్లో విడమర్చి ఉంటాయి కొన్ని కోణాలు. సో అవన్నీ మనం చూడాలంటే నెబుకద్నెజరు స్థితిగతులు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి కానీ, తర్వాత మట్టితో కలవబడినటువంటి అనుభవం కానీ, కాళ్ళు మట్టితోనూ తర్వాత ఇనుముతోనూ చేయబడిన అనుభవాలు కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ధ్యానించాలి. ఆకాశం పర్లో ఒక రాయి ఒకటి కింద పడుతున్న అనుభవాలు కానీ ఇవన్నీ కనబడుతూ వస్తాయి. సో వీటన్నిటి గురించి ధ్యానించాలంటే అది ఖచ్చితంగా మనం దానియేలు గ్రంథం గురించి ధ్యానించాలంటే ఒక ఫ్లెక్సీ వేయాలి. మనం ఒక బ్యానర్, చిన్న బ్యానర్ వేసి దాంట్లో వివరంగా రాయబడి ఉన్నప్పుడు తర్వాత టేబుల్ మీద, తర్వాత బోర్డు మీద చెప్పాలి. ఓ పక్కన బ్యానర్ ఉండాలా, మరో పక్కన టేబుల్. ఈ రెండుటి బయటి చెప్తా ఉంటే అప్పుడు జనానికి అర్థమైంది. జనం అంటే ప్రజలు కూర్చున్నటువంటి వింటున్నటువంటి ప్రజలకు అర్థం కావాలంటే ఆ ఫ్లెక్సీ ఒకటి అన్నది వేయబడాలి. సో దీని కొరకు కూడా మనం తర్వాత ప్రభుత్వం అయితే మనం అంతా కూడా ఒక ప్రీ ప్లాన్తో ప్రభు అనుమతించిన దాని కొద్ది ధ్యానిద్దాము. ఇప్పుడు మనం చూసే మాట ఏంటంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే పాపముల గురించి సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అని అంటే 4వ మాట పాపముల గురించి ఏం చేస్తున్నాడండి? ఒప్పింపజేస్తున్నాడు. అంటే ఏవైతే పాపాలు ఉన్నాయో వాటన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, గత వారం మిస్టేక్ మీద రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒప్పింపజేస్తున్నాడని కూడా చెప్పబడుతూ వచ్చింది. పొరపాటు, అది క్షమించండి. ఇక్కడ చూస్తున్న మాట ఏంటంటే యోహాను సువార్త 16:8 ప్రకారం పాపముల గురించి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. అసలు ఎటువంటి పాపాలు అంటే, పాపములు అంటే చాలా రకాల పాపాలు ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసేది. అంటే భూమి మీద ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఒక మాట ఏంటంటే ప్రాముఖ్యతలో ఈరోజు మనం చూసే మనం కూడా ఒప్పుకోవాల్సిన పాపాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధాత్ముడు సంఘములో ఉంటూ ఎటువంటి పాపాలు ఒప్పింపజేస్తున్నాడంటే 7 అంతల అనుభవాన్ని మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీరు ఇచ్చినట్టు సమయానికై మీకు వందనములు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని ప్రభా. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తానగా మీరే సహాయమైన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోమని, మాతో మీరు మాట్లాడమని, దయగల మీ హస్తంలో కప్పజేస్తుండగా ప్రభావ మీ చిత్తం బయలుపరచమని, మా కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి ప్రభావ. ఆకాశం ఇప్పి
పడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి తండ్రి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్న సహాయం చేయండి తండ్రి. ఈరోజు ఈ వర్తమానం ఎంతో దీవించండి ప్రభా. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని మేము ఒప్పుకోవాల్సిన పాపాలు ఏవైతే ఉంటాయో మీరు ఒప్పింపజేస్తున్నారు కాబట్టి అన్ని పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. సంఘంలో పరిశుద్ధాత్ముడు పాపం ఒప్పింపజేస్తున్నారు కాబట్టి రీతిలో మేము కూడా ఒప్పింపబడిన వారమై పరలోక రాజ్యానికి సిద్ధపడినట్టు సహాయం చేయమని, నాలో మాలో ఉన్న బలహీనత తొలగించి పరిపూర్ణమైన స్వస్థత మాకు దయచేయమని, ముందున స్వయం దీవించమని మీకు అప్పచెబుతూ మరొకసారి వచ్చిన వారందరూ మరి స్తోత్రాలు రావాల్సిన వారు త్వరపడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించి ఎవరికి టపాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయండి. అన్ని విషయాలు ఇప్పుడు వరకు తోడుకున్న దేవుడు ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చి ముందున స్వయం దీవించమని, ప్రతి పరిచయంలో కూడా మీరు తోడుకుని చాలంత దేవుడు సహాయం చేయమని, అశ్రద్ధ కలిగిన ప్రజలతో కూడా మీరు మాట్లాడి సంధించి దర్శించి దేవుని సన్నిధికి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరటి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, యోహాను సువార్త 16:8 వచనంలో ఒక మాట ఉంది, చదవండి. అది ఎవరిని ఒప్పుకొని చేస్తున్నాడండి? లోకము. ఓ రకంగా ఈ లోకంలో ఉండే వారందరిని ఒప్పింపజేస్తున్నాడు. లోకములనే కాదు, సంఘములో చేర్చబడిన మనల్ని కూడా ఒప్పింపజేస్తున్నాడు. దేని విషయమై? నీతిని గురించి రాయబడుతూ వచ్చింది కదా, ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమునకు ఒప్పుకోన చేయను. అంటే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే పాపాలు ఒప్పింపజేస్తున్న పని చేస్తున్నాడు. అది వాస్తవానికి లోకాన్ని ఒప్పింపజేస్తున్నాడు. ఈ లోకముని ఇంకో కోణంలో చూసినట్టయితే యేసు ప్రభు వారు కూడా చెప్తున్నటువంటి మాట, పరలోకమందున్న మా తండ్రి. అంటే ఓ రకంగా పాపలోకంలో ఉండవాళ్ళని ఒప్పింపజేస్తున్నాడు. దేవుని రాజ్యముగా ఒక లోకముగా మనం సిద్ధపడుతున్న మనల్ని కూడా ఒప్పింపజేస్తున్నాడు సంఘంలో ఉండమని. సో పరిశుద్ధాత్ముడు చేస్తున్న 4వ పని ఏంటంటే పాపములు చేస్తున్న వారి యొక్క పాపములు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటూ పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్న పాపాలు ఏంటి అని అంటే, మొదటి మాటను మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది, పాపములు ఏం చేస్తున్నాయి అని అంటే, ఎటువంటి పాపాలను ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, మొదటి మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆయన ముఖము మనకు మరుగు చేస్తున్నటువంటి, అంటే మన పాపాలు ఎలా ఉండి అంటే ఆయన ముఖము మనకేం చేస్తున్నాయి? మరుగు చేస్తున్నాయట. చక్కగా చదివినట్లయితే ఒక మాట మనకు బాగా అర్థమవుతుంది. అక్కడ 59వ అధ్యాయము యెషయా గ్రంథం మనం చూసినట్లయితే 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మొదటి కోణం చూసినట్లయితే పాపములు. ఈ పాపములు ఎలాంటివంటే మొదటిగా రాయబడుతుంది, ఆయన ముఖమును మనకు మరుగు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాయండి? దేవుని యొక్క ముఖం ఏదైతే ఉందో, దేవుని యొక్క ముఖ దర్శనం ఏదైతే మనం చేస్తామో, దేవుని యొక్క ముఖ దర్శనం దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ, దేవుని ముఖ దర్శనం చేస్తున్నప్పుడు కానీ, దేవుని యొక్క ఆ ముఖము మనకు కనబడకోకుండా మన పాపాలు మనకు మరుగుగా ఉంటున్నాయి. క్షమించండి, మనకేం చేస్తున్నాయి? దేవుని ముఖం మనకు కనబడకుండా మరుగు చేస్తున్నాయి. చూడండి, నిజంగా పాపములు ఎంత దారుణమైన స్థితి ఉంటాయో, ఎంత దారుణమైన స్థితిలోకి వస్తున్నాయో చూడండి. ఒక పాపములు మానవుడు చేసే పాపములు ఎలా ఉంటున్నాయి అంటే, అది దేవుని యొక్క ముఖ దర్శనం మనం చేయకోకుండా కూడా ఆపేస్తున్నాయి. ఈరోజు చూడండి, దేవుడు తన ముఖ దర్శనం మనకి ఎప్పుడు తన ముఖ దర్శనం కనపరచాలని ఇష్టపడతాడు. అయితే అంటే తన యొక్క దర్శనం మనం పొందాలని ఎప్పుడు దేవుడు ఇష్టపడతాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకున్న మొదటి కోణం ఏంటంటే, ఏమంటే రాయబడుతూ వచ్చింది? మీ పాపంలో రాయబడుతూ వచ్చింది. ఆయన పాపంలో ఉందా? లేదు. ఆయన పాపం లేదు కదా, ఆయన ఎప్పుడు పాపం చేయడు. మరి ఎవరి పాపాలైనా ఉన్నాయి? మీ పాపంలో రాయబడుతూ వచ్చింది. అంటే మన పాపంలో ఏమవుతుంది? మన పాపం యొక్క చరిత్ర చూసినట్టే దేవుని యొక్క ముఖము మనకు కనబడకోకుండా మన పాపాలు దేవుని ముఖాన్ని మరుగు చేస్తున్నాడు. నిజంగా చూడండి, ఆయన ఎప్పుడు మరుగై, ఆయన ఎప్పుడు కూడా
మన కొరకు ఆయన మరుగుపరచడానికి ఇష్టపడ్డు. ఆయన ఎప్పుడు దాచబడిన అనుగులు ఉండడానికి ఇష్టపడ్డు. మనకి ఎప్పుడు కూడా తను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని కుమారుని యొక్క నామమును బట్టి కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనకు తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. అవునా? తనను తాను బయలుపరుచుకోవడానికి ఇష్టపడతాడు. తనను తాను మనకి ఎప్పటికప్పుడు తన యొక్క స్వరూపం, తన ముఖ దర్శనం, తన యొక్క ఉద్దేశాన్ని మనకు బయలుపరుచుకోవడానికి ఇష్టపడతాడు. ప్రతి సందర్భంలో ఆది కాలంలో మనం అనేక పర్యాలను చూస్తూ వచ్చాం. ఆదాముతో దేవుడు ఎందుకు మాట్లాడటానికి వచ్చాడు? 10 పర్యాయములు అనేక మార్లు ప్రతి సందర్భంలో కూడా సాయంకాల సమయంలో ఎందుకు మాట్లాడటానికి వచ్చాడు? ఎందుకంటే ఆయన తన ముఖాన్ని మరుగుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన తన ముఖాన్ని మరుగుపరుచుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోండి, మన పాపములే దేవుని ముఖం మనకి కనబడకోకుండా మరుగుగా చేస్తున్నాయంట. ఈరోజు మనం దేవుని చూడలేకపోవడం కారణం ఏంటి తెలుసా? దేవుని ఎందుకు చూడలేకపోతున్నాం? బైబిల్లో రాయబడుతూ వచ్చింది, పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుణ్ణి చూడలేడని రాయబడుతూ వచ్చింది. చూడండి, మనం దేవుని యొక్క ముఖాన్ని ఎందుకు మనం చూడలేకపోతున్నాం, దేవుని ముఖ దర్శనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంటే, మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మన పాపములు ఏమవుతున్నాయండి? మన పాపాలు దేవునికి మనకి మధ్యలో దేవుని యొక్క ముఖం మనం చూడకోకుండా మన పాపములే దేవుని ముఖాన్ని మరుగుపరుస్తుంది. ఈరోజు మొట్టమొదటిగా మనం చూడాల్సిన మొదటి కోణం, ఈరోజు మన పాపములు దేవుని ముఖ దర్శనం చేయకోకుండా, దేవుని యొక్క ముఖాన్ని చూడకోకుండా, మన పాపములు ఏవైతే దేవుని యొక్క ముఖము మనకు కనబడకోకుండా మరుగు చేస్తున్నాయో, ఈరోజు ఆ పాపాలు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు సంఘం నుండి చేస్తున్న కార్యం ఇదే. దేవుని ముఖము మనకు కనబడకుండా మా పాపాలు ఏవైతే దేవుని ముఖాన్ని మరుగు చేస్తున్నాయో, ఆ మరుగుగా మరుగుపరిచినటువంటి పాపాలన్నిటిలో ఒప్పింపజేసి దేవుణ్ణి తేటగా కనులారా దేవుని చూసే ధన్యతలోనికి పరిశుద్ధాత్ముడు తీసుకొస్తున్నాడు. అదే మనం చూసినట్టయితే యాకోబు యొక్క జీవిత చరిత్ర చూడండి. యాకోబు చూసినట్టయితే మనం ఆదికాండం 32వ ప్రాంతంలో చూసినట్టయితే, ఆ అధ్యాయంలో చూసినట్టయితే యాకోబు ఏం చేస్తూ వస్తున్నాడు? తన పాపాలు, తన స్థితిగతులను తను ఖాళీ చేసుకోవడమే, తన పాపాలు ఒప్పుకున్న అనుభవంలోకి తీసుకొస్తున్నాడు. తండ్రి దగ్గరకు వస్తున్నాడు, తను సరి చేసుకుంటున్నాడు, దేవుని దగ్గరకు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ రోజు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనప్పుడు దేవుడు తను ఆశీర్వదించిన కోణాన్ని చూస్తూ వస్తున్నాడు. వీటన్నిటికి కారణం ఏంటి? యాకోబులో ఉన్న పూర్వస్థితి, మోసకరమైన స్థితి మార్చబడింది, ఇశ్రాయేలుగా చేయబడుతూ వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలు ఒక మాట అంటాడు, నేను దేవుని చూచి నేను బ్రతికి ఉన్నాను, దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుని ఉన్నాను. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడు? దేవుని చూసి ఏ నరుడు బ్రతకలా, కానీ నేను బ్రతకగలిగిన అన్న అనుభవంలోకి తీసుకొచ్చుకున్నాడు తన జీవితాన్ని. కారణం ఏంటంటే ఒప్పింపు చేయబడిన అనుభవం ప్రాముఖ్యమైంది. అప్పటి వరకు యాకోబు యొక్క జీవితంలో దేవుని ముఖాన్ని మరుగుపరిచిన పాపాలు ఏవైనా ఉండొచ్చు, బహుశా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా రాత్రి ఒప్పుకున్నప్పుడు తన జీవితం ఎంత మార్చబడింది, ఇశ్రాయేలుగా చేయబడుతూ వచ్చింది. అప్పుడు దేవుని ముఖ దర్శనం పూర్తిగా చేయబడుతూ వచ్చింది. దేవుని కనులారా చూడగలిగాడు. నిజంగా చూడండి, మోషేతో కూడా ప్రభు అంటాడు, మోషేతో కూడా చెప్తూ వస్తాడు కదా, నన్ను చూసి అన్నాడు బ్రతకడు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చూసి ఎవరో బ్రతకరు, కానీ బ్రతకగలుగుతారు. ఎట్లా బ్రతకగలుగుతారంటే ఆత్మానుసారంగా దైవికమైన నేత్రాలు కలిగి చూసినప్పుడు దేవుని చూసి మనం బ్రతకగలుగుతాం. భౌతికమైన నేత్రాలతో చూసినప్పుడు దేవుని చూసి మనం బ్రతకలేం. భౌతికమైన నేత్రాలు ఎలాంటివంటే ఆ తేజస్సు, ఆ ప్రసన్నత చూసినప్పుడు ఈ కళ్ళు ఖచ్చితంగా పోతాయి, లేదా మనం బ్రతకడానికి కూడా అసాధ్యం. సో కానీ ఆత్మానుసారమైన నేత్రములతో, దైవికమైన నేత్రములతో దేవుని కనులారా మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలు చేసిన పని అదే. భౌతికమైన వాటితో కాకుండా ఆత్మానుసారమైన నేత్రాలతో, దైవికమైన నేత్రాలతో, పరిశుద్ధమైన నేత్రాలతో దేవుని చూడగలుగుతూ వచ్చాడు ఇశ్రాయేలు. తద్వారా దేవుని చూసి కూడా బ్రతకగలుగుతూ వచ్చాడు. అంటే దేవుని యొక్క స్వరూపంలోకి ఇశ్రాయేలు వచ్చాడు. అప్పటి వరకు భవిష్యత్ తనకి దేవుని ముఖాన్ని మరుగుపరిచిన పాపాలు ఉండొచ్చు, అది మామూలు మోసం చేయని ఇంకోటి చేయని మోసాలు ఉండొచ్చు, లేదంటే ఇంకో కోణాలు ఉండొచ్చు. ఈరోజు పరిశుద్ధాత్ముడు సంఘములు ఏం చేస్తున్నాడు? యాకోబు లాంటి జీవితాలు తీసేసి ఇశ్రాయేలు లాంటి జీవితాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుని ముఖాన్ని, మన పాపాలు ఏవైతే మనకు దేవుని ముఖం కనబడకుండా మరుగు చేస్తున్నాయో ఆ పాపాలన్నిటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభువారు వెళ్తూ పరిశుద్ధాత్ముడిని ఊరకనే మన కొరకు అనుగ్రహించలా, వెళ్తూ ఊరకనే అనుగ్రహించలా. ఎందుకు అనుమతించాడంటే ఇదే దేవునికి మనకి, అంటే ఒకవేళ రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన, పాప క్షమాపణ పొందిన, రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన విశ్వాసమైన దేవుని ప్రజలమైన మనలో తెలుసు ఏదైనా పాపాలుంటే ఆ పాపాలు దేవుని మొక్కని మనకు మరుగు చేస్తుంటే మనకు తెలియకపోవచ్చు. అయినా మనకు తెలియకుండా మనం చేసిన పాపాలు దేవుని మొక్కని మనకు మరుగు చేస్తున్న పాపాలు కూడా ఒప్పింపజేస్తున్నాడు.
లోకంలో కూడా ఎవరైతే దేవుని చూడలేని స్థితిలో ఉంటారో, ఎవరైతే దేవుని చూడలేక తమ పాపాలు బట్టి మరుగు చేసుకుంటున్నారో, దేవుని ముఖాన్ని చూడలేని స్థితిలో ఉంటారో, అటువంటి వారు కూడా లోకం ఉండేవారు, అదే రీతిలో సంఘం ఉండేవారు, ఇరువురిలో ఉన్న పాపాలు దేవుని ముఖాన్ని చూడకోకుండా ఏదైతే మరుగు చేస్తున్నాయో పాపాలు, వాటిని ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు చేస్తున్న కార్యం చూడాలంటే ఎంతో అద్భుతమైనది. దేవుని ముఖాన్ని చూడటం కొరకు మన పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఏవైతే దేవునికి అడ్డుకొస్తున్నాయో ఆ పాపాలు తీసేసుకునే కోణంలోకి పరిశుద్ధాత్ముడు వాళ్ళని తీసుకొస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థించవచ్చు, ప్రభా నీ ముఖము నాకు కనబడకుండా నా పాపాలు అడ్డుగా ఉండయి, నీ ముఖము నాకు కనబడకోకుండా నా పాపాలు అడ్డుగా మరుగుపరుస్తున్నాయి నీ ముఖాన్ని. ఈరోజు పరిశుద్ధాత్ముడి ద్వారా నీ ముఖము ఏదైతే కనబడకుండా నాకు మరుగుపరిచిన పాపాలు నాలో ఉన్నాయో వాటిని తీసివే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం కానీ సరి చేసుకుంటే, వాక్య వెలుగులో మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇది మొదటి మాట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి? సంఘములో ఉంటూ పాపములు ఒప్పింపజేస్తున్నాడు. ఏ పాపములు అంటే మొట్టమొదటిగా ఆయన ముఖము మనకు మరుగుపరిచే పాపాలు, ఆయన ముఖం మనకు కనబడకుండా ఏ పాపాలు అయితే మనలో ఉండేవో వాటిని ఒప్పింపజేస్తున్నాడు. ఈ రోజు అటువంటి పాపాలు మనలో ఉంటే, అటువంటి పాపాలు మనం జీవిస్తుంటే ఒప్పుకుందాం. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని మనం చూద్దానండి, సమయం చాలా అయిపోతుంది. రెండో మాట మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మనం చూసినట్టయితే 8వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే, ఏమని రాయబడుతూ వచ్చింది? ఏ పాపాలండి? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ రాయబడిన పాపములు ఏంటంటే రహస్య పాపములు. ఎటువంటి పాపాలు ఒప్పింపజేస్తున్నాడండి పరిశుద్ధాత్ముడు? రహస్యమైన పాపములు. చూడండి, కొందరు చేసే రహస్య పాపాలు బహు భయంకరంగా ఉంటాయి. వారిలో ఒక వ్యక్తి గురించి మనం చూడవచ్చు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో. ఎవరా వ్యక్తి? మనకు బాగా పరిచయం అయినటువంటి వ్యక్తి, రహస్యమైన పాపం చేసిన వ్యక్తి. ఎవరా వ్యక్తి? మీకు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకునే లోపల మళ్ళీ బైబిల్ స్టడీ వచ్చేసింది. సో నేనే చెప్పేస్తా. రెండో వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరంటే దావీదు. దావీదు యొక్క జీవితం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో చూసినట్టే బెత్షెబాతో రహస్యమైన పాపం చేశాడా లేదా? రహస్యంగా పాపం చేశాడు బెత్షెబాతో. సో దావీదు తన జీవితంలో తాను చేసిన రహస్యమైన పాపం 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఉంది. 12వ అధ్యాయంలో తన పాపాలను ఒప్పుకుంటూ వస్తున్నాడు. నిజంగా అక్కడ నాతాననే ప్రవక్త ఉన్నాడు, అతని ద్వారా ఒప్పింపజేస్తున్నాడు. ఆ ప్రవక్త కూడా పరిశుద్ధాత్ముడు సాదృశ్యంగా ఉంటూ వచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకునే రెండో కోణం ఏంటంటే, సంఘములో పరిశుద్ధాత్ముడు ఉంటూ ఏం చేస్తున్నాడంటే రహస్యమైన పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఒకటి, మన పాపాలు ఆయన ముఖం చూడకోకుండా ఏదైతే మరుగు చేస్తున్నాయో ఆ పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. అంటే ఆయన ముఖాన్ని మనం చూడకోకుండా మనలో ఉన్న పాపాలు ఏదైతే అడ్డుగిస్తున్నాయో ఆ పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. రెండోదిగా చూసినట్టయితే రహస్యమైన పాపాలు. అంటే చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే, బయటికే దేవుని బిడ్డలుగా, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన బిడ్డలుగా అన్ని అనుభవాలు ఉండవు క్రైస్తవులుగా ఉంటారు. కానీ వాస్తవానికి రహస్యంగా కొన్ని పాపాలు చేసేవాళ్ళు ఉంటారు. బయటికేమో దేవుని ప్రజలకు ఉంటారు, బయటికేమో దేవుని బిడ్డలకు ఉంటారు, బయటికేమో రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన క్రైస్తవులుగా ఉంటారు. కానీ లోపల చేసే పాపాలు కొన్ని ఉంటాయి. సో అవన్నీ పెట్టుకుని మళ్ళీ మందిరానికి వస్తాము, బల్ల దగ్గరికి వస్తాం, లేదంటే బైబిల్ స్టడీకి వస్తాం, ప్రభు దగ్గరికి వస్తాం. ఈరోజు అర్థం చేసుకునే రెండో కోణం ఏంటంటే రహస్య పాపాలు. ఏవైతే రహస్య పాపాలు ఉన్నాయో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే వాటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. మనుషుల్లో ఉన్న ప్రతి రహస్యమైన పాపం, ఏదైతే రహస్యంతో కూడిన పాపాలు మనుషుల్లో జీవిస్తున్నాయో, ఏదైతే రహస్య పాపాలు మనుషుల్లో కొనసాగుతూ వస్తున్నాయో, అంటే ప్రజలకు తెలియకోకుండా దేవుని బిడ్డలకైనా సరే, ఇంట్లో వారికైనా సరే, రక్త సంబంధికులకైనా, బంధువులకైనా, స్నేహితులకైనా ఎవరికి తెలియకోకుండా ఏదైతే మనం రహస్యంగా పాపం చేస్తున్నామో పరిశుద్ధాత్ముడు సంఘంలో పనిచేస్తే ఏం చేస్తున్నాడంటే ఆ రహస్య పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. అంటే రహస్యంగా చేసే ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధాత్ముడు విడిచిపెడతలా. మనం ఏదో ఎవరికి తెలియదులని మనం పాపం చేయొచ్చు. ఒక అబద్ధం ఎవరో తెలియదులని ఆడొచ్చు, ఒక దొంగతనం ఎవరో తెలియదులని చేయొచ్చు, ఒక మోసం ఎవరో తెలియదని చేయొచ్చు, ఒక చెడు అలవాట్లు, చెడు సావాసాలు తెలియదని చేయొచ్చు. కానీ ఏవైనా సరే రహస్యంగా మనం చేసే ప్రతి పాపము కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క కుమారుడు ద్వారా బయలుపరచబడుతున్నాయి. పరిశుద్ధాత్ముడు వాటిని ఒప్పింపజేస్తున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే రహస్య పాపాలను ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సంఘాల నుండి చేస్తున్న నాలుగో పని ఏంటంటే పాపాలు ఒప్పింపజేస్తున్నాడు.
ఏ పాపాలు అంటే ఒకటి దేవుని ముఖం మనకు మరుగుపరిచే పాపాలు, మన పాపాలు ఏవైతే ఉండే దేవుని ముఖాన్ని మనం చూడకుండా మరుగుపరిచిన పాపాలు. రెండోది చూసినట్టు రహస్యమైన పాపాలు, మానవుల్లో ఉన్న రహస్యమైన ప్రతి పాపమును పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. ఇది లోకంలో ఉన్న వారికి వర్తించింది, సంఘంలో ఉన్న వారికి కూడా వర్తించింది. సంఘంలో చేర్చబడిన వ్యక్తి రహస్యంగా చేసే పాపాలు ఒప్పింపబడుతున్నాయి. లోకంలో ఉన్న వ్యక్తి కూడా తాను ఎవరికి తెలియకోకుండా రహస్యంగా చేసే పాపాలు కూడా ఒప్పింపజేయబడుతున్నాయి. ఈరోజు అర్థం చేసుకోండి, ఈ రోజు మనం ధ్యానించే వాక్యం సంఘము తర్వాత లోకము రెండిట్లో ఉన్నటువంటి కోణాన్ని బట్టి పరిశుద్ధాత్మను ఒప్పింపజేస్తున్న అనుభవం చూస్తున్నాం. సో ఇక్కడ రెండోదిగా లోకంలో ఉన్న వ్యక్తి అయినా క్రీస్తులో ఉన్న వ్యక్తి అయినా మన పాపాలు దేవునికి మరుగ్గా ఏదైతే దేవుని ముఖం చూడకుండా ఉండే వాటిని ఒప్పింపజేస్తున్నాడు, లోకంలో ఉన్నవారైనా సంఘంలో ఉన్నవారు. నేను రెండోది చూసినట్టయితే రహస్య పాపాలు, మానవుడి జీవితంలో ఏదైతే రహస్య పాపాలు కూడి ఉండేవో, ఏవైతే ఎవరికి తెలియకోకుండా సేవకుడికైనా, సంఘ పెద్దకైనా, విశ్వాసులకైనా, బంధుమిత్రులకైనా, స్నేహితులకైనా, అన్నదమ్ములకైనా, అక్కచెల్లెలకైనా ఎవరికైతే తెలియకుండా రహస్య పాపాలు చేస్తూ ఉంటారో ఆ రహస్య పాపాలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు, ఒప్పింపజేస్తున్నాడు. అసలు నేను ఒకటి అడుగుతా, మనం ఏదైనా రహస్యంగా పాపం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉండలేదా? పరిశుద్ధాత్ముడు అసలు ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? ఎక్కడ ఉంటున్నాడు? మనలోనే ఉంటున్నాడు. మనలోనే ఉన్నప్పుడు మనం చేసే రహస్య పాపాలు పరిశుద్ధాత్ముడు తెలీదా? అన్నీ తెలుసు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, ఏవైతే రహస్య పాపాలు మనలో ఉండే వాటిని ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనలోనే ఉంటూ మనం చేసే రహస్య పాపాలు ఆయన చూస్తున్నాడు. ఏ రహస్యంగా మనం పాపం చేస్తున్నామో, ఏ రహస్యమైన పాపాలు మనం కూడబెట్టుకుని ఉంటున్నామో అవన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి రహస్యమైన రహస్యమైన పాపం అంతా కూడా ఆయన చూస్తున్నాడు. కాబట్టి వాటిని ఒప్పింపజేస్తున్నాడు. ఇదిగో ఈ పాపం, నాకు తెలిసి మనం చేసిన పాపాలు మనమైనా మర్చిపోవచ్చేమో కానీ పరిశుద్ధాత్ముడు మర్చిపోడు. ఎందుకంటే అన్నిటిని కూడా ఆయన గుర్తుంటాయి కాబట్టి ఆయన దగ్గర అన్ని ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు రెండో మాట, రహస్యమైన పాపాలు ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఈరోజు మందిరానికి వచ్చిన మన జీవితాల్లో, బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో ఏవైనా రహస్యమైనవి మనలో ఉంటే వాటిని ప్రభు దగ్గరికి వచ్చి సరి చేసుకుందాం. అది కుటుంబం ఎదుట, బంధువుల ఎదుట, సంఘం ఎదుట ఏవైనా రహస్యమైన పాపాలు చేసి వాటిని ఇంకా ఒప్పుకోని అనుభవం ఉంటే, సరి చేసుకునే అనుభవం ఉంటే ఈరోజు బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో ఈ రహస్యమైన పాపాలు ఒప్పుకుందాం. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే రహస్యమైన పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఈ రహస్యమైన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఒకవేళ మన జీవితంతోనే ముగింపు అయితే, మనం ఒప్పుకుంటేనే ప్రభువు అక్కడ సమీపించింది, అయితే మనం ఒప్పుకుంటే ప్రభువు అక్కడ సమీపించింది. రహస్యమైన పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూద్దారండి. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 21వ అధ్యాయము 24వ వచనం. 21వ అధ్యాయము 24వ వచనం, పేజ్ నెంబర్ 704. చాలు. కాబట్టి ఇక్కడ రాబడిన మూడో మాట ఏంటంటే, సమస్త క్రియల్లో ఉన్న పాపములు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక కోణం ఏంటంటే, మనం జీవించే ప్రతి క్రియలో కూడా ఉన్న పాపమును ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తున్నాడండి? మనలో నివసిస్తున్న ప్రతి క్రియను కూడా, క్రియతో కూడినటువంటి పాపములు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? ఒప్పింపజేస్తున్నాడు. చూడండి ఎంత విచిత్రమైన సన్నివేశం చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకు అవసరమైన మాట. మనం ఒక నడక నడిస్తే ఈ నడకలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు. నడకలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తున్నాడు. మన చూపులు బాగాపోతే చూపుల్లో ఉన్న పాపాలను ఒప్పింపజేస్తున్నాడు. ఇవన్నీ క్రియలే. మన ఆలోచన బాగాపోతే దాంట్లో ఉన్న పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఇంకా మన ఆలోచన అనే ఉద్దేశాలైనా ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు బైబిల్లో రాయబడుతూ పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇది మూడే మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి మన జీవితంలో. ప్రతిరోజు మనం వెళ్ళే కోణాలు చూస్తున్నట్టయితే చాలా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు సమస్త క్రియలో, మన నడకలోనా, మన చూపులోనా, మన ఆలోచనలోనా, ఇంకా చెప్పాలంటే మన ప్రవర్తన అని కూడా చెప్పొచ్చు. మన ప్రవర్తనలోనా, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి బైబిల్లో. చూడండి, ప్రతి దాంట్లో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు పాపాలు. ఇవన్నీ క్రియలే. మన నడక, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, ఈ లోకంలో మనం ఏం జీవిస్తున్నామో ఒక రకంగా చెప్పాలంటే మన జీవించే జీవితం అని కూడా చెప్పొచ్చు.
మన జీవితము ఏదైతే ఉందో ఇవన్నీ అంటే ప్రతిదీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే వీటిల్లో వివేగాలు ఇంకా చాలా ఉన్నాయి మన జీవితంలో. అంటే ఓ రోజు మనం ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పొడిగినంత వరకు కూడా మనం ఏం చేస్తున్నాం, లేదా పడకల్లో చేసావు కానీ సమస్తం కూడా అంటే సమస్త క్రియలు ఏవేవైతే క్రియలు ఉండదు పడుకున్నప్పుడు అంటే మన ఆలోచనలు సమస్త క్రియలు అన్నిటిలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి చివరకు ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు సమస్తంలో ఉన్న ప్రతి పాపం అంటే చూడండి, పరిశుద్ధాత్ముడు ఎన్ని కోణాల్లో మన జీవితంలో పనిచేస్తున్నాడు చూడండి. ఒక కోణం కాదు, మన నడక, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవితం. ఇంకా మీకు తెలిసినవి ఉంటే చెప్పండి, ఇంకెన్ని లేవు? తలంపులు, ఆలోచనలన్నా తలంపులన్నా ఓకే, ఇంకా ఓ కోణంలో చూడొచ్చు. ఇంక చెప్పనంటే చాలా ఉంటాయి. అంటే అన్ని కోణం సమస్తం అంటే వీటన్నిటిలో ఉన్న క్రియల్లో ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. నిజంగా చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప కార్యం సంఘంలో చేస్తున్నాడు. సంఘంలో కాదు, లోకంలో ఉన్న వాళ్ళు కూడా ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూడండి. సమస్త పాపాలు అంటే ఒక మాటలో ఉన్న పాపం, ఇంకా అది రాసేం లేదు, మాటలు రాయలే, ఇంకా మాటల్లో కూడా పాపాలు ఉంటాయి. సో అర్థం చేసుకోండి, మన నడక, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవితం, మన మాటలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటన్నిటిలో ఉన్న ప్రతి పాపమును కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపు చేస్తున్నాడు. అంటే మన మాటలు ఏదైనా పాపం ఉంటే ఒప్పింపు చేస్తున్నాడు, మన నడకలో పాపం ఉంటే ఒప్పింపు చేస్తున్నాడు. మన యొక్క ఆలోచన, మన యొక్క ఏంటిది అది నడక, ఇంకా ఆలోచనలు, రెండోదిగా ఒకటి నడక, 2 చూపులు, 3 ఆలోచన, 4 ప్రవర్తన, 5 జీవితం, 6 మాటలు, ఇంకా ఏడోది కూడా ఏదో ఒకటి వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ ఉంది మన జీవితంలో. ఒక నడకలో ఉన్నటువంటి పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు, ఒక చూపులో ఉన్న పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు, ఆలోచనలో ఉన్న పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు, ప్రవర్తనలో ఉన్న పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు, జీవితంలో ఉన్న పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు, మన మాటల్లో ఉన్న పాపంలో ఒప్పింపు చేస్తున్నాడు. ఇంకా అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు ఎన్ని కోణాల్లో పాపాలు ఒప్పింపు చేస్తున్నాడు. సమస్త క్రియలు అంటే ఇవే, ఇంకా చాలా ఉంటాయి. మనకు ఇప్పుడు గుర్తొచ్చి ప్రభు బయలుపరిచిన కొలతే మనం చూస్తున్నాం. సమస్త క్రియలు అంటే ఎన్ని కోణాల్లో ఉండవు చూడండి. ఇక్కడే ఎస్కేల్ గ్రంథంలో కూడా ప్రభు మాట్లాడుతున్న మాటలు చూసినట్టయితే ప్రభు యొక్క వాక్య వెలుగులో మాట్లాడుతున్న మాటలు అవే. అనేక మంది ప్రజల గురించి ఇంకా చూసినట్టయితే బబులోను యొక్క చరిత్ర గురించి కానీ, బబులోను రాజు ఖడ్గముల గురించి కానీ, దాని యొక్క అమ్మోనియుల పట్టణం గురించి కానీ, ఆయా కోణంలో యోధాదేశమందున్న ప్రాకారంలో పట్టణం యెరూషలేమునకు ఒక మార్గముగా ఏర్పరచము బాట చూడలను అంటే అనేక కోణాల్లో ఉన్న విధానం అంతటిని కూడా దేవుడు గమనించి మాట్లాడుతున్నాడు ఆ ప్రజల గురించి. ఏమంటున్నాడు? పాపములు, సమస్తంలో ఉన్న పాపములు. ఈరోజు దేవుని ప్రజల్లో కూడా ఉన్నటువంటి పాపముల గురించి కూడా దేవుడు హెచ్చరిస్తాడు. దేవుని ప్రజలు ఉన్న పాపముల గురించి, యెరూషలేముల గురించి కానీ, యెరూషలేముల యొక్క ఉన్న ప్రజల గురించి కానీ, వారు చేస్తున్నటువంటి పాపముల గురించి కానీ అన్నిటిని కూడా ప్రభు హెచ్చరిస్తాడు. ఇక్కడ అర్థం కావాల్సిన కోణం ఏంటంటే సమస్త క్రియల్లో ఉన్న పాపాలు మానవుల్లో, ఒక నడకలో, ఒక ప్రవర్తనలో, ఒక ఆలోచనలో, ఒక జీవితంలో, ఒక తన యొక్క చూపుల్లో కానీ మానవుడి జీవితంలో ఏవేవైతుండయో ఆ పాపాలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఒక్కోటి ఒప్పింపజేస్తున్నాడు. నిజంగా అర్థం చేసుకోండి, మనం ఏ నడక నడిచామో మనకు తెలుసా? మనం ఏ చూపు చూసా మనకు తెలుసా? ఏ ఆలోచనలు ఉన్నా, ఏ ప్రవర్తన, ఏ జీవితం, ఏ మాటలు కలిగి ఉన్నా మనకు తెలుసా? అవి పాపముతో కూడినవని ప్రత్యేకంగా తెలుసా? తెలీదు. చూడండి, ఈ నడక నడుస్తాం, దీంట్లో పాపం ఉందని మనకు తెలుసా? తెలీదు. ఇంకా మన చూపులు ఇట్లా చూస్తూ ఉంటాం, అది చూపు పాపంతో కూడిందని మనకు తెలుసా? తెలీదు. మన ఆలోచనలు పాపంతో కూడిందని మనకు తెలియదు, మన ప్రవర్తన పాపంతో కూడిందని తెలియదు, మన జీవితం పాపంతో కూడిందని తెలియదు, మన మాట పాపంతో కూడిందని మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు తెలుసు, ఒప్పింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు అంటే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఎన్నో మాట ఇది 3 పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏం చేస్తున్నాడంటే సమస్త క్రియల్లో ఉన్న పాపములన్నిటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు మన నడక, మన చూపు, మన ఆలోచన, మన ప్రవర్తన, మన జీవితం, మన మాటల్లో ఏవైనా పాపముతో కూడి ఉంటే అది మనకు తెలియనే ఒప్పుకుందాం, తెలిసినే ఉన్నా కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా ఒప్పింపజేయబడినట్లు మన హృదయాలు ప్రభువుకి అర్పిస్తాం ప్రభువుకి సమర్పించుకుందాం. ఈరోజు 3వ కోణం, సమస్త క్రియల్లో ఉన్న అంటే మనలో ఉన్న ప్రతి క్రియలో, మన జీవితంలో జరుగుతున్న ప్రతి క్రియల్లో ఉన్న ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. ఇది 3వ మాట. ఇక 4వ విషయం చూద్దామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనము.
ఉమ్, 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 ఆ. లూకాసు వార్తలో ఒక మాట చూసినట్టయితే మనం 7వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, లూకాసు వార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెంగా క్షమించబడిన వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి. చూడండి, 4వ మాట ఏంటంటే విస్తారమైన పాపములు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి ఇక్కడ? ఆ సహోదరి తన విస్తారమైన పాపములు ఒక రకంగా ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు యొక్క మార్గంలోకి వచ్చింది. ఆ సహోదరి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుందండి? ఆమె చేస్తున్న ఒక అద్భుతమైన కార్యం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది ఆ సహోదరి? ఆ యొక్క సహోదరి ఏం చేస్తుందంటే, తన దగ్గర ఉన్నటువంటి చిన్న కోణంలో ఏదైతే ఉందో ఆమె వచ్చింది, ఒక అత్తరు బుడ్డి తీసుకుంది. ఆమె యొక్క జీవిత చరిత్ర అనేక కోణాలుగా విభజించబడుతూ వచ్చింది. అయితే చాలామంది యొక్క జీవితాలు మనం చూస్తూ వస్తాం. కొంతమంది యొక్క జీవితాలు చూసినట్టయితే అనేక కోణాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, ఊర్లోనే ఒక పాపాత్మురాలు ఉందంట. అత్తరు కాదు కానీ ఊర్లోనే ఒక పాపాత్మురాలు అంట. చూడండి ఎంత దారుణమైన పేరు. లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 37వ వచనంలో ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ ఊర్లోనే ఉన్న ఒక పాపాత్మురాలంట. అంటే ఇక ఊరు మొత్తాన్ని తెలుసు ఏమో పాపాత్మురాలని. ఎవరో తెలుసండి? ఊరు మొత్తానికి తెలుసు. ఆమె పేరేంటో కూడా పోయింది. ఆమె పేరు ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో ఒక రకరకాల పేర్లు ఉండొచ్చు అండి. ఇప్పుడు ఆ పేర్లు చెబితే ప్రాబ్లం, ఏదో పేరు ఉందేమో. కానీ ఇప్పుడు ఆమె పేరు పోయి కొత్త పేరు వచ్చింది. ఏం పేరు అది? ఊర్లోనే ఒక పాపాత్మురాలంట. అంటే ఎటువంటి పేరు ఆమె సంపాదించుకుందో చూడండి. కారణం ఏంటి? విస్తారమైన పాపం. వాటిని బట్టి ఆమెలో ఆ పేరును సంపాదించుకుంటూ వచ్చింది. ఈమె ఒక పాపాత్మురాలని అందరూ ముద్రేసేసారు. ఈమె ఎలాంటి ఆమె అంటే ఒక పాపాత్మురాలు. ఊరు మొత్తం కూడా ఒక ముద్రేసింది, ఈమె పాపాత్మురాలు. అయ్యా పలానా ఆమె ఇంటికి వెళ్ళాలంటే, ఓ ఆ పాపాత్మురాలా అని అంటారు. ఆ పాపాత్మురాలు ఇల్లు ఇదే, ఆ పాపాత్మురాలు ఇక్కడే ఉంటుంది, ఇది ఈ గల్లీలోని ఈ పక్కనే ఉండిద్ది అంట. అంటే చూడండి ఎంత దారుణమైన స్థితిలో ఉందో. అటువంటి ఆమె కూడా ప్రభుని ప్రేమించింది, ప్రభు దగ్గరకు వస్తుంది. ప్రభు ఆమెలో ఒక నూతన కార్యం జరిగించడానికి ఇష్టపడ్డాడు. దేవుని ఆత్మ ద్వారా ఆమెలో ఒక నూతన కార్యం జరిగింది కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. తన జీవితం సరి చేసుకుంటుంది. తను ఎటువంటి స్త్రీ అయినప్పటికీ, ఎటువంటి అనుభవం ఉన్నప్పటికీ ఆమె ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితం ఏంటో తను సరి చేసుకుంటుంది. తన యొక్క సరి చేసుకుంటున్న విధానం చూడగా అద్భుతమైన విధానం. ఏం చేస్తుందో తెలుసా ఆమె? రండి మనం చూద్దాం. అత్తరు బుడ్డి తీసుకొచ్చింది, అత్తరు పోసేసింది ప్రభు మీద. చూడండి లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చివర్లో ఏం చేస్తుంది? పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదముల మీద తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన. ఎంత ఘనమైన స్త్రీయో చూడండి. ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారు? పాపాత్మురాలు అంటున్నారు. ఇప్పుడు ఏమో చరిత్ర ఎలా ఉందో చూడండి. ఊర్లో ఉన్న వారందరికంటే కూడా ఘనమైన స్త్రీ. ఒకప్పుడు అందరూ అంటున్నారు పాపాత్మురాలు, ఆ ఊర్లో పలానా పాపాత్మురాలు అయ్యామా, ఆమె పేరు అది కాదు పాపాత్మురాలు అన్న. ఇప్పుడు ఏమో చరిత్ర చూడండి. ప్రభు పాదముల దగ్గరికి వచ్చింది, వెనక తట్టు ఉండి కన్నీరు కారుస్తుందంట. నిజంగా ఆమె సంభాషణ చూడగా కన్నీరు కారుస్తూ వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీరుతో ఆయన పాదములను తడిపి గొప్ప కార్యం చేసింది చూడండి. యేసు ప్రభు వారి యొక్క పాదాలను కన్నీటితో తడిపేసిందంట. తడపటం అంటే నేను అది తెలిసి ఆమె కన్నీరు వల్ల ప్రభు పాదాలు మొత్తం కూడా తడిపేసిన అనుభవంలోకి వచ్చేసింది. ప్రభు పాదాలు అన్నీ కూడా అంత కూడా తడిచిపోయి ఉండొచ్చు. అంతగా తన కన్నీరు గడిచేస్తుంది. అంటే తన పాపాలు ఒప్పుకుంటుంది. నిజంగా పరిశుద్ధాత్ముడు చూడండి ఎంత ఒప్పింపజేస్తున్నాడు, ఎంత గొప్ప కార్యాలు ఒప్పింపజేస్తున్నాడు చూడండి. అంటే కార్యాలు అలా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు అని ఎందుకంటే ప్రభు ఉండాలి కదా బ్రదర్ అంటే దేవుని ఆత్మ నడిపింపు ఉన్నప్పుడు అలాగే జరుగుతూ వస్తాయి. ప్రభు ఉన్నప్పుడు కూడా దేవుని ఆత్మ కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడి ద్వారా అనేక కార్యాలు జరుగుతాయి. ఆ స్త్రీ వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చింది, ఒప్పుకుంది, కన్నీరు గారుస్తుంది. కన్నీరు గార్చి తన తల వెంట్రుకలతో
తల వెంట్రుకలు దేనికి సాదృశ్యం అంటే స్త్రీలకి ఘనతకి సాదృశ్యమని. దేనికి? ఘనత. స్త్రీలకి ఏ సహోదరులకైతే జుట్టు తల వెంట్రుకలు చక్కగా ఉంటాయో వాళ్ళు ఘనత ఊహించిన అనుభవంలో చక్కగా ఉంటారు. అర్థమవుతుందండి? అంటే వాళ్ళకు ఒక ఘనత ఉండిద్ది. జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఘనత, జుట్టు లేకుండా బోర్డు గుండుతూ ఉంటే అట్టుండి చెప్పండి. మగపిల్ల ఆడపిల్ల కూడా తెలుసుకోవడం కష్టం. ఈరోజు అట్టగా తయారవుతున్నారు. మగపిల్ల ఆడపిల్ల కూడా తెలుసుకోవడం కష్టం అయిపోతుంది. ఆ మగపిల్లని జుట్టు పెంచుకుంటున్నారు, ఆడపిల్లని జుట్టు కట్ చేసుకుంటున్నారు. ఏది ఎట్ట ఉంటున్నారో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. చూడండి, ఇక్కడ ఆ స్త్రీ తన కన్నీరు కార్చింది. తన కన్నీటిని యేసు ప్రభు వారి యొక్క పాదం మీద కార్చి తల వెంట్రుకలతో తుడిచి మళ్ళీ అత్తరపోస్తుంది పాదముల మీద. ఎంత ఘనమైన కార్యం చేస్తుందో చూడండి. ఆమెను గురించి అంటాడు, ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తారంగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. పరిశుద్ధాత్ముడు విస్తారమైన పాపములు అంటే లెక్కలేనన్ని పాపములు ఏవైతే చేస్తూ వచ్చారో వాటన్నిటిని కూడా సంఘంలో నుండి విశ్వాసుల్లో ఉన్న పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. లోకంలో ఉండే వారిలో కూడా ఒప్పింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? విస్తారమైన పాపములన్నిటినీ ఒప్పింపజేస్తున్నాడు. ఏవైతే విస్తారమైన పాపాలు దేవుని ఎదుట ఉండేవో, దేవుని ఎదుట లెక్కలేని, విస్తారమైన అంటే లెక్కలేనన్ని, లెక్కించలేనన్ని పాపాలు, మనం లెక్కించలేని, దేవుడు లెక్కించగలడు. మనం లెక్కించాలంటే ఒకటని కాదు, ఎన్నో. విస్తారమైన అంటే ఎన్నో పాపాలు, లెక్కించలేనన్ని పాపాలు మనం చేసాం, మనం లెక్కించలేని. అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. మనం ఏవైతే లెక్కించలేనన్ని పాపాలు మనం చేస్తూ వచ్చామో పరిశుద్ధాత్ముడు వాటన్నిటిని కూడా మనకు దగ్గరకు వచ్చి, మన హృదయంలోకి వచ్చి మనలో ఒప్పింపజేస్తున్నాడు. ఇది ఎన్నో మాట? 4వ మాట. పరిశుద్ధాత్ముడు చేస్తున్న 4వ కార్యం ఏంటంటే, ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము, క్షమించండి, 5వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 5వ వచనం. చదవండి. సో ఇక్కడ అర్థం చేసుకునే 5వ కోణం ఏంటంటే, ఎలాంటి పాపం ఒప్పింపజేస్తున్నంటే, ఇక్కడ బబులోని యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. దేని చరిత్ర అండి? బబులోను. ప్రకటన గ్రంథంలో కూడా క్షమించండి, ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము మనం చూసినట్టయితే 18వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనం. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, బబులోను 2వ వచనంలో కనపడింది మనకి. మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనికి పట్టినాయను. ఎలయనగా సమస్తమైన జనులు మహాద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందుల వర్తకులు దాన్ని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి. ఈ మాటలు ధ్యానించాలంటే చాలా టైం పట్టింది. భూరాజులందరూ దాంతో ఏం చేశారు? వ్యభిచరించిన అడుగు. చూడండి, దేని యొక్క పాపములు బబులోను యొక్క పాపములు ఎక్కడికి అంటుతున్నాయండి? ఆకాశానికి అంటున్నాయండి. ఆకాశమునకు అంటిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 5వ వచనం. దాని పాపములు ఆకాశం అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. చూడండి ఎంత ఘోరమైన స్థితిలో బబులోనే కాదు, ఈరోజు సంఘముగా చేర్చబడిన మనం, ప్రభు దృష్టిలో రక్షణ మార్మస్ బాప్తిసం పొంది సంఘంగా చేర్చబడిన మనలో ఆకాశమును కంటినటువంటి పాపములుంటే క్షమించబడిన ఒకప్పుడు ఉన్నాయి. ఇంకా అటువంటి స్థితిలో కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు సమయం ఇస్తున్నాడు మనకి. ఇంకా పరిశుద్ధాత్ముడి ద్వారా సమయం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? సరి చేసుకోవడానికి. ఎందుకంటే సరి చేసుకోవడానికి, ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు సమయం ఇస్తున్నాడు. మనకు కూడా సమయం ఇస్తున్న కారణం ఏంటంటే ఒప్పుకోవడానికి. ఎటువంటి పాపములు? ఆకాశానికి అంటున్నంత పాపాలంట. ఎక్కడికి అంటుతున్నాయండి?
ఆకాశంకు అంటుతున్నటువంటి పాపములు ఇక్కడ కాదు, ఆకాశానికే అంటున్నాయి అంట. అంటే బబులోని యొక్క చరిత్ర మనం చూసినట్టుదే, ఆది కాలంలో ఆ ప్రాంతంలో మనం కోణం చూసినట్టుదే బబులోని యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. చూడలేదా? చూసాం బబులోని ఎలాంటిదో, మహాబబులోను పట్టణం అది ఎలా సర్వనాశనం అయిపోయిందో దాని స్థితిగతులు ఏంటో మనం చూస్తూ వచ్చాం. బబులోని యొక్క అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. బాబేలు గోపురం ఎలా కడుతూ వచ్చారో మనం చూస్తూ వచ్చాం. తర్వాత బాబేలు గోపురాన్ని కూడా చూస్తూ వచ్చాం. బబులోని యొక్క చరిత్ర ఇంకా చూస్తున్నట్లయితే ఆ దానియేలు గ్రంథంలో కూడా చూస్తున్నాం. అంటే ఎందుకు చెబుతున్నాం అంటే బబులోని యొక్క చరిత్ర మొత్తం కూడా చాలా కష్టతరమైన విధానంలో. అంటే ఇక్కడ అర్థం చేసుకుని మహాబబులోను దాని పాపములు ఎలా ఉన్నాయి, ఆకాశానికి అంటున్నాయి అంట. ఈరోజు మన జీవితంలో ఏదైతే ఆకాశానికి అంటినన్ని పాపాలు మన హృదయంలో మన జీవితంలో ఉంటున్నాయో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడండి, వాటన్నిటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఏవే పాపాలు ఆకాశానికి అంటినట్టు ఉండయో ఆ పాపాలన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. అంటే మనలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా, ఆకాశానికి అంటినన్ని పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు, ఆకాశానికి అంటిన పాపాలను బట్టి బబులోనికి వచ్చినటువంటి తీర్పు మనకు వచ్చింది కాబట్టి, బబులోనికి వచ్చే భయంకరమైనటువంటి తీర్పు, భయంకరమైన ఉగ్రత మనకు వచ్చింది కాబట్టి, ఆ భయంకరమైన తీర్పు, ఆ భయంకరమైన ఉగ్రత మనకు రాకుండా ఉండటం కొరకు మహాబబులోను జరగబోయే ఆ భయంకరమైన తీర్పు మనకు కూడా రాకూడదని ఆకాశమును కంటినటువంటి పాపాలు ఈరోజు మనం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ఎందుకు రాశాడంటే, మీ పాపాలు కూడా బబులోను లాగా ఆకాశానికి కంటే పాపాలు ఉంటే దానికి పట్టిన గతే మీకు పట్టింది కాబట్టి అలా జరగకూడదంటే ఒప్పుకోమని చెప్పి పరిశుద్ధాత్మను మన దగ్గర పంపించి ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు ప్రభు ఒప్పింపజేస్తున్నాడు. ప్రభు ద్వారా మనం ఒప్పుకునే అనుభవంలోకి రావడం కారణం ఇదే. ఆకాశానికి అంటున్న పాపాలంట. మానవుడి పాపాలు చూడండి, మానవుడు ఉంటానికేమో 5 అడుగులు 6 అడుగుల కంటే ఎక్కువ లేడు. కానీ మానవుడు యొక్క పాపాలు ఎక్కడ ఉన్నాయి, ఆకాశానికి అంటిపోయినాయి అంట. అంటే మనుషుడి కంటే కూడా మనుషుడు చేసిన పాపాలు ఎత్తే ఎక్కువ ఉంది. మనుషుడు చూస్తేనే, ఇంకా నన్ను అడిగితే ఆ పాపాలు అన్నీ కూడా ఒక్కసారి మనుషుని చూస్తే మనుషుడు నలకలా కనపడతాడు. నలకు కూడా కనపడ్డాం నాకు తెలిసి. ఎందుకంటే అంత గొప్ప పాపాలు చేసేసాడు మానవుడు. ఈరోజు సంఘంలో కానీ, ఈరోజు సంఘంలో వెలుపడ కానీ ఆకాశానికి అంటేనంటే మానవుడు ఎక్కడ కనపడ, ఆకాశం నుండి మనిషిని చూస్తే ఎట్లుండేది, ఆకాశంలో వెళ్తున్న విమానం, పెద్ద విమానాన్ని మనం చూస్తేనే ఇంత కనపడింది, మనకి ఇంత అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి మనం కింద ఉన్న వాళ్ళని చూస్తే కనపడిద్దా? కనపడదు. అక్కడికి వెళ్ళి నా ఊరు ఎక్కడ ఉందంటే అనుకునే లోపలే వెళ్ళిపోయింది ఆ ఊరు. కనపడిద్దా? కనపడదు. ఎందుకంటే అంత కనపడదంటే అంత చిన్నగా ఉంటుంది, మనకు తేటగా కనపడదు. చూడండి, మానవుడేమో ఉంటానికి 6 అడుగులు ఉన్నాడు, చేసిన పాపాలేమో ఆకాశానికి అంటిపోయి. అంటే పాపాలే ఎత్తెదిగిపోయినాయి కానీ మానవుడు ఆత్మీయ జీవితంలో ఎదగల. మానవుడు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో, తాను వెళ్ళాల్సినటువంటి మార్గంలో, విశ్వాస సంబంధమైనటువంటి అనుభవంలో క్రైస్తవుడు ఎదగట్లా. క్రైస్తవుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ఆకాశానికి అంటినా అంటున్నాయి పాపాలన్నీ కూడా, ఆకాశానికి అంటిపోతున్నాయి. కానీ క్రైస్తవుడు అలాగే ఉండిపోతున్నాడు. ఎందుకు? స్వభావం మారదు. అది ఎలాగ ఉంది, ఆకాశానికి అంటుతుందా ఆ పాపం కూడా కూరుకుని. ఒక తలంపులు ఉన్నాయి, అది మారదు. మనస్తత్వం మారదు, ఆలోచన మారదు. పూర్వస్థితి ఏదైతే విడిచిపెట్టి వచ్చావో దాన్ని పోగొట్టుకోవాలి. ఇంకా అది మనలో నివసిస్తుంది కాబట్టి అవే పాపాలుగా మరి ఆకాశానికి అంటుతున్నాయి. ఈరోజు క్రైస్తవుల గురించి ఎందుకు మనం అంటున్నాం తెలుసా? దేవుని ప్రజలు స్వార్థం ఉండొచ్చా, కోపం ఉండొచ్చా, ద్వేషం ఉండొచ్చా, అసూయ ఉండొచ్చా, కలహాలు ఉండొచ్చా, అసమాధానం ఉండొచ్చా, గొడవలు ఉండొచ్చా, కొట్లాట్లు ఉండొచ్చా, ఒకడంటే వాడు తిట్లాట్లు కొట్లాట్లు ఉండొచ్చా? మరి 7 దినాల సంఘాలు ఎందుకు వస్తున్నాయి? 7 దినాల సంఘాలు ఎందుకు చిరిగిపోతున్నాయి, ఎందుకు కూరుకుపోయి వస్తున్నాయి? సేవకుని తిట్టేవాళ్ళు ఉంటారు, విశ్వాసం తిట్టేవాళ్ళు ఉంటారు, దేవుని ప్రజలను తిట్టేవాళ్ళు ఉంటారు. మళ్ళీ మనం బలలో పాల్గొంటున్నాం, రక్షించబడ్డం, మారుమనసు పొందాం, ఆదివారం వచ్చి బలలో పాల్గొంటున్నాం. ఇవన్నీ పెట్టుకుని వచ్చి బలలో పాల్గొంటే దేవుడు కూడా ఇష్టపడతాడా? వీళ్ళ కర్మ ఇంతే, వీళ్ళ జీవితం ఇంతే అని దేవుడు కూడా వదిలేస్తాడు. అందుకే బైబిల్లో దేవుడు మొదటే చెప్పాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడి స్థితి మరి తిరిగి లేకుండా నాశనం వచ్చింది అంటున్నాడు. ఇక్కడ ఎవరు నాశనం రావాలని ఎవరు కోరుకోవట్లేదు. మనం ఎవరైనా కోరుకుంటామా? ఎవరం కోరుకోం. కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఆకాశానికి అడ్డిపోతున్నాయి. రక్షించబడ్డాం, కోపం మనలా రక్షించబడ్డావు, దేశం మనలా రక్షించబడ్డావు, చెడాలవాట్లు మనలా రక్షించబడ్డావు, అన్ని ఆచారాలు మనలా రక్షించబడ్డావు, లోకాశలు అలాగ ఉన్నాయి రక్షించబడ్డావు. రక్షించబడిన నీలో అసమాధానం ఎందుకు వచ్చింది? రక్షించబడిన వ్యక్తులు అసమాధానం ఉండకూడదు. రక్షణ మారుమనసు పొందిన వ్యక్తిలో మరొక వ్యక్తితో అసమాధానం అన్నది ఉండకూడదు. ఏముండాలా? ఖచ్చితంగా సమాధానమే ఉండాలి ఆ వ్యక్తిలో. నాకు అసమాధానంగా ఉండాలంటే అర్థం ఏంటి? పాపము వెంటాడి నీలో పాపము సమీపించిందని అర్థం. కొందరు చెబుతూ వస్తారు, బ్రదర్ నాకు సమాధానం లేదు, బ్రదర్ నాకు సమాధానం లేదు. ఎందుకు లేదు?
రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వ్యక్తిలో సమాధానం లేకుండా ఎలా ఉంటుంది? ఈరోజు రక్షించబడ్డామంటే సమాధానం లేకుండా ఎలా ఉంటుంది? దేవునితో మనకు సమాధానం ఇచ్చాడుగా క్రీస్తు, కనీసం ఆ సమాధానం కూడా లేదా? సాకులు ఇవన్నీ కూడా వ్యర్థంగా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. ఒకరోజు దేవునికి లెక్కప్ప చెప్పాలి. మనం దేనికి సమాధానం లేదన్నాము, దేని విషయంలో సమాధానం లేకుండా ఉంటున్నాము, రెండిటికి లెక్కప్ప చెప్పాల్సిన దినం ఒకటి రాబోతుంది. ఆ రోజు లెక్కప్ప చెప్పలేం కాబట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, ఇప్పటికైనా సరి చేసుకోమని. ఇప్పటికైనా ఆకాశానికి అంటుంది నీ పాపాలు ఏవైతుండయో, సమాధానం పడని పాపం ఏదైతుందో, సరి చేసుకోలేని పాపం ఏదైతుందో, ద్వేషంతో కూడిన పాపం ఏదైతుందో, కోపంతో కూడిన పాపం ఏదైతుందో, అబద్ధంతో కూడిన పాపం ఏదైతుందో, మోసంతో కూడిన పాపం ఏదైతుందో, వ్యభిచార తలంపులతో కూడిన పాపం ఏదైతుందో, సంఘము సరైన విధానంలో ఎదగపోవడానికి గల పాపాలు ఏవైతుండయో అవన్నీ కూడా ఆకాశానికి అంటినాయి. ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం ఎక్కడున్నాం తెలుసా? నలక కంటే దారుణంగా ఉన్నాం, నలుసు కంటే కూడా. కంట్లో పడ్డ నలుసు కంటే కూడా దారుణంగా ఉన్నాం. కానీ మన పాపాలు చూస్తే ఆకాశానికి అంటున్నాయి. ఇంకా విశ్వాసం అని పేరు ఎందుకు? మళ్ళీ దేవుని ప్రజలం అని పేరు ఎందుకు? నీకైనా నాకైనా మనకైనా దేవుని బిడ్డలం పేరు ఎందుకు? మరి ఇక లోకంలో ఉన్నవారికి మనకి వ్యత్యాసం ఏంటి? లోకంలో ఉన్నవారి పాపాలు ఆకాశానికి అంటున్నాయి, బబులోని యొక్క పాపాలు ఆకాశానికి అంటున్నాయి. బబులోని గురించి దేవుడే మాట్లాడుతాడు. మహాబబులోని గురించి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చూసినట్లయితే ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 2వ వచనంలో అంటాడు, 2వ వచనంలో అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించేట్లను మహాబబులోను కూలిపోయాను, అది దెయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టాయను, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఏలనగా సమస్త జన్మ మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచారము మద్యము త్రాగి పడిపోయి భూరాజులు దాంతో వ్యభిచరించిరి, భూలోకమందున వర్తకులు దాన్ని సుఖభోగముల వల్ల ధనవంతులైరి. ఎన్ని విషయాలు చెబుతున్నాడు చూడండి, ఎన్ని విషయాలు. ఇవన్నీ ఎక్కడ జరుగుతూ వచ్చినాయి? వీటన్నిటి కూడా అంటే ఇవన్నీ ఆడ జరుగుతున్నాయి, బబులోన్లోనే జరుగుతున్నాయి. బబులోన్తోనే మాట్లాడుతున్నాడు. చూడండి, ఆకాశమును కంటినన్ని పాపాలంటే ఇవే దాని స్థితిగతులు. దెయ్యాలకి నివాస స్థలం అంట. ఇక సరైన సమాధానం లేని క్రైస్తవుల్లో సమాధానం లేదంటే ఏదో వచ్చినట్టు మీరే చెప్పండి. ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా, ఇక అర్థం నివాస స్థలం అయిపోయిందంట. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అంట. ఇంకా అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టాయను. ఏలైనా సమస్తమైన జనులు మహోద్రేకంతో కూడిన దాని వ్యభిచార మద్యము త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించి భూలోకమందున వర్తకులు దాని సుఖభోగముల్లో ధనవంతులు అయిపోయారంట. అంటే చూడండి, నిజంగా ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే నిజంగా పరిశుద్ధాత్ముడు మనకి ఎంత మేలు చేస్తున్నాడు చూడండి. దేవుని బట్టి ఎంత మేలు చేస్తున్నాడు. ఆకాశానికి అంటున్నాను పాపాలు. ఎలాంటి క్రైస్తవుడిగా ఉన్నాం? మన పాపాలు మనల్ని కిందకు తన్ని, మన పాపాలు మనకంటే ఎత్తుగా ఆకాశానికి అంటినాయి. మహాబబులోన్ లాంటి క్రైస్తవ జీవితం, మహాబబులోన్ లాంటి క్రైస్తవ జీవితం కాదు, క్షమించండి, మహాబబులోన్ లాంటి జీవితం మనం జీవిస్తున్నామా? క్రైస్తవులు గుండి రక్షించబడి మారుమోసు పొంది బాప్తిసం పొంది బలలో పాల్గొంటూ దేవుని సన్నిధికి వస్తూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ రక్షించబడిన వారని చెప్పుకుంటూ మళ్ళీ పైపెచ్చి మనం చెప్పేది ఏం తెలుసా? బ్రదర్, నేను ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసమే తెలుసా? ఎన్ని సంవత్సరాలు ఏందో తెలుసా నేను రక్షించబడి? ఎవరికి కావాలి పేరు గొప్పలు? నీ అనుభవం ఎవరికి కావాలి? ఎన్ని సంవత్సరాలు అన్నది ప్రాముఖ్యత కాదు, ఎంత క్రైస్తవ జీవితాన్ని జీవించాలన్న ప్రాముఖ్యత. చెప్పుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది, నేను అబ్బో ఆ సముద్రం పొంగినప్పుడు ఈ సునామీ వచ్చినప్పుడు రక్షించబడ్డాను బ్రదర్, సంఘం ఆరంభ దినాల్లో నేనే రక్షించబడ్డా, సంఘం అభివృద్ధి అవ్వడం నేనే రక్షించబడ్డా, సంఘానికి మెయిన్ పునాది నేనే. కాదని ఎవరన్నారు చెప్పు? సమస్తం నువ్వే. మరి ఏది క్రైస్తవ జీవితం? ఏది విశ్వాస జీవితం? ఆకాశానికంటే నేను పాపాలు మనలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోకూడదు. నేను అంత గొప్ప విశ్వాసం, నేను అంత గొప్ప రక్షణ అనుభవం ఉన్నా నేను చెప్పుకోకూడదు. వెనక ఎవరో సామెత చెప్పారు, పేరు గొప్ప ఊరు దెబ్బ అంట. ఉపయోగం ఏముంది? పేరైతే గొప్పగా ఉంది, ఊళ్ళో అయితే ఏం లేదు, అంత పాడైపోయిన స్థలంలో దిబ్బలుగా పడిపోయింది, ఉపయోగం లేదు. చెప్పుకోవడానికి ఏ క్రైస్తవుడు కూడా సంఘంలో ఉన్నప్పుడు నేను పలానప్పుడు విశ్వాసం పలాంటి రక్షించబడ్డాను, పలాంటి మార్మోసు పొందాను, మందిరాన్ని పునాదులు వేసినప్పుడు నేను ఉన్నాను, మందిరం కట్టిన తర్వాత నేను ఉన్నాను, ఓపెనింగ్ అప్పుడు నేను ఇవన్నీ చెప్పుకునే దినాలు కావు ఇవి. ఈ అనుభవాలు ఇప్పుడు ఈ యొక్క మన గొప్పలు మనం చెప్పుకునే దినాలు కావు ఇవి. ఇవి చాలా శ్రేష్టకరమని. మన పాపాలు ఆకాశానికి అంటిందా లేదని మనం చూసుకోవాలి. ఎన్ని పాపాలు మనం చేస్తామో పరీక్షించుకోవాలి. అసలు నువ్వు కనపడకుండా నీ పాపాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ అనుభవాలు ఎవరికి కావాలి? ఈ జీవితం ఎందుకు?
ఈ చెప్పుకునే మాటలు ఎందుకు? నేను పలానప్పుడు రక్షించబడ్డా, పలానప్పుడు మార్మల్స్ పొంది, పలానప్పుడు బాప్తిసం తీసుకుని, ఇవన్నీ ఎవరికి కావాలి? పాపములు చూడు, ఆకాశానికి అంత పాపాలను సరి చేసుకోవాలి. ఒక నిజమైన అనుభవపూర్వకం కలిగిన క్రైస్తవుడు ఎలాంటి వాడు తెలుసా? చాలా మంది చెబుతూ వస్తారు, ఏమని? మళ్ళా చెబుతున్నా బ్రదర్, నేను ఒక 20 సంవత్సరాల క్రితం రక్షించబడ్డా, నేను ఒక 30 సంవత్సరాల క్రితం రక్షించబడ్డా, నేను ఒక 40 సంవత్సరాల క్రితం రక్షించబడ్డా. సంఘంలో మొట్టమొదటి విశ్వాసం నేనే బ్రదర్ అంటాం. సంఘంలో అభివృద్ధి అవ్వకముందు మొట్టమొదటిగా నేనే రక్షించబడ్డా, నా ద్వారా అనేక మంది వచ్చారంటాం. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు? నీ ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటారు? నీకు లాగానే ఉంటారు. ఎలా ఉంటారు? ప్రభు ద్వారా వస్తే, ప్రభు వాక్య వెలుగులో నడిపించబడిన వాళ్ళు అయితే ప్రభు లాగా ఉంటారు. మనలాగా వచ్చిన వాళ్ళు మనలాగా ఉండకుండా ఎట్టుంటారు? అర్థమవుతుందండి? ఇక్కడ అర్థం చేసుకోండి, అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం. నేనేమంటానంటే, నిజమైన అనుభవం కలిగిన క్రైస్తవుడు ఎలా ఉంటాడు తెలుసా? తన 40 సంవత్సరాలు ఏదైతే ఒప్పుకుంటూ సరి చేసుకున్నాడో దాన్ని కాపాడుకుంటాడు. ఏం చేస్తాడండి? నేను 40 సంవత్సరాలు సీనియర్ అని చెప్పడు. చెప్తాడు, బ్రదర్ నేను 40 సంవత్సరాల నుంచి నా జీవితాన్ని సరి చేసుకుంటానని చెబుతాడు. సీనియారిటీ ఇక్కడ అవసరంలా. ప్రభు సీనియారిటీ, ప్రభు మన అందరికంటే సీనియర్. ఇంకెవరికి కావాలి సీనియారిటీ? చెప్తూ వస్తాం మనం, కానీ అది కాదు. సంఘములో ఒక 40, 30, 20, 10, 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు ఎవరైనా సీనియర్లకు ఉంటే వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను సీనియర్ అని చెప్పకూడదు. 40 సంవత్సరాల నుంచి నా క్రైస్తవ జీవితంలో ఇలా నేను సరి చేసుకుంటూ వచ్చాను. సరి చేసుకునే విషయంలో ఇదిగా నేను ఎలాంటి సీనియర్ని, ఒప్పుకునే విషయంలో ఎలాంటి సీనియర్ని, నా జీవితాన్ని మార్చుకునే విషయంలో నేను ఎలాంటి సీనియర్ని, నేను నా జీవితంలో సరి చేయబడి దేవుల్లో ఆత్మీయంగా ఎదిగే విషయంలో నేను ఇంత సీనియర్ అని చెప్పాలే కానీ, నేను మందిరం కట్టక మునుపు నేను సీనియర్ని, మందిరం కట్టిన తర్వాత సీనియర్ని, ఆరంభ పునాదుల్లో సీనియర్ నేను చెప్పొద్దు. పేరుకే చెప్పొద్దు. ఆకాశానికంటే పాపాలు మనలో ఉన్నప్పుడు ఈ పేర్లు గొప్పలు ఎందుకు? మనం చెప్పాల్సింది ఒకటే, సరి చేసుకునే విషయంలో ఇంత సీనియర్ని, నా జీవితాన్ని సరైన విధంగా ప్రభు దగ్గరికి సమకూర్చుకునే విషయంలో ఇంత సీనియర్ నేను, నా జీవితాన్ని చక్కబరుచుకునే విషయంలో ఇంత సీనియర్ని అని మన జీవితంలో మనం ఏదైతే వాక్యానుసారంగా సరి చేసుకున్నామో దానికి సీనియారిటీ ఉండాలి. అంతేగాని నాకు దీనికి అనుకుంటే పాపాలు ఆకాశానికి అంటున్న పాపాలు మనం చేస్తూ ఇంకా సీనియర్ అని ఎలా చెప్పుకుంటాం? చెప్పొద్దు, అది చెప్పొద్దు. నువ్వు సరి చేసుకునే విషయంలో నేను సీనియర్ అని చెప్పు. జీవితం మార్పు పొందిన విషయంలో సీనియర్ అని చెప్పు. నువ్వు ఎంతగా ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతావు దాని విషయంలో ఎదుటి వ్యక్తికి నేను సీనియర్ అని చెప్పు. తప్పులేదు, ఎందుకంటే నీ అనుభవం అది ఉంది. అంతేగాని నేను మందిరం పునాది వేసినప్పుడు సీనియర్ని, మందిరం కట్టిన తర్వాత సీనియర్ని, మందిరం ఓపెనింగ్ సీనియర్ని, ఆ రోజుల్లో రక్షించబడ్డా ఈ రోజుల్లో ఈ యొక్క సంఘం ఆరంభించబడక ముందే నేనే మొదటి విశ్వాసం. ఇవన్నీ అవసరంలా సంఘంలో, ఇది మందిరంలో ఇవన్నీ అవసరంలా. ఎంత సరి చేసుకున్నావు అన్నదే ఎదుటి వ్యక్తికి కావాలి. ఒక విశ్వాసం మనం చూసి మాదిరికరంగా ఏం నేర్చుకుంటాడు? ఒక విశ్వాసం మనం చూసి ఏం నేర్చుకుంటాడంటే, నీ 40 సంవత్సరాల అనుభవంలో నువ్వు ఎంత సరి చేసుకున్నావు అదే నేర్చుకుంటాడు. నువ్వు ఎంత క్రైస్తవ జీవితంగా జీవించావు అదే నేర్చుకుంటాడు. నువ్వు ఎంత అనుభవం వెళ్తావు అదే నేర్చుకుంటాడు. నేను చెప్పగలుగుతా. ఈరోజు మా పాప ఉంది, 3వ పాప. మొదటి ఇద్దరిని పక్కన పెడదాం. 3వ పాప ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వయసు మీకు తెలిసి? మా 3వ పాప ఎంత ఉండేది? 1.5 సంవత్సరం దాటింది. రేపు నవంబర్కి 2వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు మీరు రండి అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దామంటే చాలు ఎమ్మట మోకాళ్ళు వేసేట పెట్టుకునేది. సోఫా సెట్లు ఉంటాయి కదా, అక్కడ మోకాళ్ళు వేసేది, సోఫా మీద తలెట్టి పెట్టేసేది. 2 సంవత్సరాలు కూడా లేని పాప. నేను ఎందుకు చెప్తానంటే, మనం ఏది నడుస్తాం మన పిల్లలు కూడా అదే నడుస్తారు. ఇప్పుడు నా పిల్లలకు నేను చెప్పలా, వాళ్ళే ప్రార్థన రంగాల్లో ఆ పాటకు మోకాళ్ళ మీదకి ఎందుకు వస్తారు? మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. అది మనలో ఉండాల్సిన సీనియారిటీ. నేను సంఘం ముంగట రక్షించబడ్డాను, అసలు ఏ విశ్వాసం లేనప్పుడు నరసపూర్లో నేను రక్షించబడ్డాను బ్రదర్ అని చెప్పొద్దు. రక్షించబడ్డావు, ఇప్పుడు ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఏంది? నేను చెప్పేది ఏంటంటే, మనల్ని చూసి అనేకులు నేర్చుకోవాలి. మన ప్రార్థన ఎంత ఉంది, మన క్రైస్తవ జీవితం ఎంత ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మనం చేసే ప్రార్థన బట్టి అనేకులు ఎలా నేర్చుకుంటున్నారు, మనం నడిచే నడకను బట్టి అనేకులు ఎలా నేర్చుకుంటున్నారు. ఏవి విత్తుతామో అనేకులకు అదే పంట కోసి అనుభవం చూపిస్తాం. అర్థమవుతుందండి? చెప్పుకోవద్దు నేను సీనియర్ అని ఎవ్వరూ చెప్పుకోవద్దు. నువ్వు చెప్పుకో, బ్రదర్ నేను ఒప్పుకునే విషయాలు ఇలా సీనియారిటీ, ఇలా ప్రార్థించే విషయంలో నా దేవుని దగ్గర నేను నేను ప్రార్థించే విషయంలో సీనియర్ని, ఇలాంటి విషయాలు నేను ఎన్నో సమాధానాలు పొందుతూ వచ్చా. అలా చెప్పుకో, తప్పులేదు. అంతేగాని ఏదో చెప్పాలని చెప్పి ఎందుకు ఉపయోగం? చాలా చోట్లకి వెళ్తాం మందిరాలకి, ఆయా మందిరాలకు వెళ్తాం, ఆయా పరిచయలకు వెళ్ళినప్పుడు బ్రదర్ ఈయన మందిరం కట్టక ముందు నుంచి మొదట రక్షించబడారు బ్రదర్, చాలా సీనియర్ బ్రదర్ అంటాడు. నేను అడుగుదాం అనుకుంటా, అన్న అంత సీనియర్ కదా, మరి ఎంతవరకు నీ క్రైస్తవ జీవితం ముందరకు లాక్కుంటూ వచ్చో, ఎన్నిసార్లు పాపాలు ఒప్పుకున్నావు, క్రైస్తవ జీవితంలో ఎంతవరకు నువ్వు విశ్వాసి, ఎంతవరకు నువ్వు ఆత్మీయుడు అని అడుగుదాం అనుకుంటా. ఏం అడుగుతాం చెప్పండి? ఏం అడుగుతాం? అడిగామనుకోండి మొహం మాడుస్తారు,
వాళ్ళు అదే ఒక తలనొప్పులు, దానికి మళ్ళీ హెబ్రోన్కి ఫోన్ చేసి అది ఇది అని చెప్పి చెబుతారు. చాలా విషయాలు ఉంటాయి, ఎందుకు చెప్పరు, చెప్పేవాడు చాలా ఉంటారు. అట్లాంటివి ఎక్కువైపోయింది. అదే చెప్పేమాట, నేను సీనియర్ని అని ఎప్పుడు చెప్పదు, ఒప్పుకునే విషయంలో చూపించు, క్రియాపూర్వకంగా చూపించు. మానవుని యొక్క పాపాలు ఎలా ఉండంటే ఆకాశాన్ని కంటినన్ని పాపాలు మానవుడు చేస్తున్నాడు. ఆ పాపములన్నీ పెట్టుకుంటే అదే పాపములు మనం చూసే క్రైస్తవుడు కూడా అదే కొనసాగుతూ వస్తాడు. అదే మనం ఏం చేస్తున్నాం అదే. ఒక వ్యక్తికి మాట్లాడే విధానం తెలియదు అనుకోండి, పక్కనోడు కూడా అట్టగా తయారవుతాడు. ఒక వ్యక్తికి ఎలా సంఘంలో నడవాలో తెలియదు అనుకో, అలాగే తయారవుతాడు. అంటే ఒక వ్యక్తికి ఎలా సంఘంలో ఉండాలో తెలియనప్పుడు అలాగే తయారవుతాడు. ఇప్పుడు ఏమంటారంటే చెట్టు ఒకటైతే కాయలు ఒకలాగా ఉండవు, అవునా? జాన్ తోటలో జాన్ చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయా? పెట్టుకోరు ఎవరు కూడా. మరి అదే ఆ వనంలో ఉన్నప్పుడు అదే కాయలు కాస్తాయి. మనం ఏ కాయ కాస్తామో మన పక్కన వాళ్ళు కూడా అదే కాయ కాస్తారు. జాగ్రత్త. ఆకాశానికి అంటిపోతున్న పాపాలు పెట్టుకుని గొప్పలు చెప్పుకోవద్దు. పరిశుద్ధాత్ముడు మహాబబులో లాగా ఆకాశానికి అంటినటువంటి పాపాలు ఏవైతే మనలో ఉంటున్నాయో అవి రేపు దినాన్ని మనకు తీర్పు వస్తాయి. కాబట్టి మహాబబులోనికి వచ్చే తీర్పు మనకు వచ్చింది కాబట్టి అట్టి తీర్పు మనకు కలగకూడదని పరిశుద్ధాత్ముడు ఆకాశానికి అంటిన పాపాలన్నీ కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఇది 5వ మాట. ఇక 6వ విషయాన్ని చూద్దానండి, సమయం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. 6వ మాట రండి. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. 6వ మాట. చాలా కాబట్టి ఇక్కడ రాయబడినది ఏంటంటే 6వ మాట, తేటగా బయలుపడిన పాపములు. ఎలాంటి పాపములు ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్మ సంఘంలో? తేటగా బయలుపడిన పాపం ఏవైతే దేవుని ఎదుట తేటగా కనబడుతున్నాయో, తేటగా అంటే ఏం దాచడానికి కూడా ఏం లేదు, క్లియర్గా దేవుని ఎదుట ఏ పాపాలైతే కనబడుతున్నాయో తేటగా ఏం చేస్తున్నాడు? ఆ పాపాలన్నిటిని కూడా ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని ఎదుట తేటగా ఉన్న పాపాలు. అందుకంటాడు మీ పాపములు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12వ వచనం. మేము చేసిన తిరుగుబాటు క్రియలను చాలక. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి, పాపములు ఎటువంటి పాపములు అంటే ఇక్కడ రాయబడుతున్నాయి తేట బయలుపడిన పాపములు. ఇవి ఎలాంటివి అంటే మన మీదే సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ పాపాలు ఎలాంటి? మన మీదే సాక్ష్యం ఇస్తున్నాయి. ఈరోజు చూడండి, తేటగా బయలుపడిన పాపం. అందుకే ప్రభు అంటాడు, రండి మన వివాదము తేల్చుకుందాము, మీ పాపంలో ఎర్రని వలె కెంపువలె ఎర్రనివైనను అవి హిమవలే తెల్లబడిన అంటున్నాడు. మన పాపములు ఎందుకు అలా చెబుతున్నాడు ఆయన? మన పాపములు ఆయన ఎదుట తేటగా ఉన్నాయి, దేవుని ఎదుట చక్కగా కనపడుతున్నాయి. ఎంత చక్కగా కనపడుతున్నాయి చెప్పంటారా? ఎంత చక్కగా అంటే ఒక చక్కని కాలువ ఉందనుకోండి, ఆ కాలువ నీట్గా ఉంది, దాంట్లో ఏమి చెత్త చెదారం లేకుండా నీట్గా ఉందనుకోండి. ఆ కాలువలో మనం ఏదన్నా చిన్న చిన్న పూలు జల్లేమనుకోండి, ఆ పూలన్నీ ఏమైపోతాయి కాలువలో? చెప్పండి. ఓ కాలువలో ఎవరైనా మనిషి పడితే ఏమవుతాడు? అదన్నా తెలుసా లేదు? కాలువ ఉంది, కాలువలో మనిషి పడితే ఏమవుతాడు? మునిగిపోతాడు. పూలు పడితే తేలుతాయి. అదే పూలకి మనిషికి ఉండే తేడా. పూలు ఏమవుతాయి? తేలుతూ ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఆ తేలుతున్న పూలను చక్కగా నీట్గా చూస్తాం. చక్కని వాటర్లో, స్వచ్ఛమైన వాటర్లో పూలు తేలుతూ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ పూలను చూస్తాం, ఎంత బాగుంది అని. మన పాపములు కూడా అట్లా తేలుతుంది. మన పాపములు కూడా అట్లా తేటగా దేవుని ఎదురు కనపడుతున్నాయి. మనం చేసే ప్రతి పాపం అంతా కూడా తేటగా దేవుని ఎదురు బయలుపరచబడి అంట. అది తేటగా ఉన్నాయంట, క్లియర్గా. అసలు దాంట్లో వంకరతనం దాంట్లో ఉందే లేదా, ఈ పాపం నిజం చేశాడా లేదా అన్నది లేదు, క్లియర్గా ఉండే ఆయన ఎదుట. ఇదిగో ఈ పాపం చేసాం, ఆ పాపం ఆయన ఎదుట ఖచ్చితంగా ఉంది.
ఆయన ఎదుటి ఖచ్చితంగా మనం చేసిన ప్రతి పాపం కూడా ఆయన ఎదుటి ఉండి అంట. చూడండి, తేటగా బయలుపడిన పాపాలు. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఏం చేస్తున్నాడంటే పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. ఎటువంటి పాపాలు? ఒకటి, ఆయన ముఖం మనకు కనబడకపోవడం, మన పాపాలు ఏవైతే మరుగు చేస్తున్నాయి ఆ పాపాలు. 2, రహస్యమైన పాపాలు. 3, సమస్తమైన క్రియల్లో ఉన్న పాపాలు. 4, విస్తారమైన పాపాలు. 5, ఆకాశముకు అంటుతున్నటువంటి పాపాలు. 6, తేటగా బయలుపడినటువంటి పాపాలు. తేటగా బయలుపరచబడి అంటే ప్రజలందరూ కూడా ఏమైంది? తేటగా తెలియపరచబడుతూ వచ్చింది. అటువంటి పాపాలు కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు దేవుని ఎదుట తేటగా మన పాపాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో తేటగా ఉన్న పాపాలను ఒప్పింపజేయడానికి ఈరోజు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు మనం ఒప్పుకోవాలి, ప్రభా ఇదిగో నా పాపని ఎదుట ఇట్లా తేటగా ఉంది, నా పాపని ఎదుట ఇంత తేటగా కనపడుతుంది కాబట్టి దాన్ని క్షమించు ప్రభు అని మనం ఒప్పుకుందాం. ఇది అన్నమాట. 6, 7వ విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. సో ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట ఏంటంటే, న్యాయపు తీర్పు కొరకు నడుచుచున్న పాపములు. పాపములు ఏం చేస్తున్నాయండి? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? పాపములు ఎలా ఉండేవి? 5వ అధ్యాయము 24వ వచనంలో చూసినట్టయితే, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నాడు. ఎక్కడికు? న్యాయపు తీర్పు కొరకు. న్యాయపు తీర్పు అంటే పాపములు న్యాయపూర్వకమైన తీర్పు కొరకు వెళ్తున్నాయంట. ఎక్కడికి నడుస్తున్నాయి? చూడండి ఏమంటున్నాడు అక్కడ, తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నామంట. మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నాయి. సరే, అవి తర్వాత లేండి, ఇక లేదు. మనం చూసి 7వ మాట ఏమవుతుందండి? పాపములు ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? న్యాయపు తీర్పు దగ్గరకు నడిపిస్తున్నాయంట. చూడండి, పాపాలు ఏం చేస్తున్నాయి? అక్కడే చాలా స్పష్టంగా అంటున్నాడు, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచూ వెళ్తున్నాయంట. అంటే మనకు ముందుగా ఏమి నడుస్తున్నాయండి? చెప్పండి. మనం ఎప్పుడు వెళ్తాము దేవుని దగ్గరికి? అది తెలీదు. మనం ఎప్పుడు వెళ్తామో, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. ప్రభు అనుమతించిన గడియల్లో మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. మనకంటే ముంగట దేవుని దగ్గరికి ఏం వెళ్తున్నాయి? మన పాపాలు వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుందండి? దేని కొరకు వెళ్తున్నాయి? న్యాయపు తీర్పు కొరకు. మనకంటే మన పాపాలు దేవుని దగ్గరకు ముందర వెళ్తున్నాయి, ముందర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. నువ్వు వస్తే తర్వాత వచ్చేయి, నేనైతే వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక పాపం ఉందనుకో, ఒక అబద్ధం ఉంది, వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి. ఇంకొక దురాలోచన ఉందనుకో, నువ్వు నా వెనకాల వచ్చేసే, నేనైతే ముందర వెళ్ళిపోతానని అబద్ధం వెళ్ళిపోతుంది. వెనకాల ఏమవుతుంది? మళ్ళీ ఏ దొంగతనం చేసింది ఉంది కదా, అది కూడా వెనకాల వస్తుంది. దాని వెనకాల ఇంకేమవుతున్నాయి? ఏదో ఒక మోసం వస్తుంది. దాని వెనకాల దురాలోచన, దాని వెనకాల అపవిత్రమైన జీవితం. ప్రతి పాపం కూడా ఓదానేమిటో చైన్ లాగా వెళ్ళిపోతున్నాయి దేవుని దగ్గరికి. ఏది కూడా ఆగట్లా. ఏం చేస్తున్నాయి? నా ముటికి నేను వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి అని. మనం చేసిన పాపాలు, తేటగా ఉన్న పాపాలు, మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఒకదానికొకటి ముందర నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయట. మనకంటే ముంగట ఎవరి దగ్గరికి వెళ్తున్నాయండి? దేవుని దగ్గరికి. మనం వెళ్ళిన తర్వాత పాపాలు ఒప్పుకోవడానికి లేదక. మనం వెళ్ళిన తర్వాత చూద్దాం, ఆ పాపాలు వచ్చినప్పుడు చూద్దాం అనుకోవడానికి లేదు. మనకంటే ముందర మన పాపాలే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయంట. ఎంత విషాదమో చూడండి, ఎంత బాధకరమైంది, ఎంత విచిత్రమైందో చూడండి. మనం దేవుని దగ్గరికి వెళ్ళే కంటే మనకంటే ముందర మనం ఎలా మునిపోయే పాపాలు ఉన్నాయి అక్కడ. ఓసారి మనం అనుకుంటాం, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడైనా ఏదన్నా పని విషయంలో కూడా, అరే నాకంటే ముంగట వచ్చేసేసాడు అనుకుంటాం. ఒక చోటకి ఎక్కడికో అటు వెళ్ళాలనుకుంటాం, ఒక ఇంటికి వెళ్ళాలనుకుంటాం, విజిటింగ్కో లేకపోతే ఇంకో పని మీద, ఎవరికి బాగాలేదు అన్నా, నువ్వు అటు రా అన్నా, నేను ఇటు వస్తానంటాం. అప్పుడు ఏమైంది? మనం వెళ్ళే లోపల ఆయన వెళ్ళిపోయాడు అనుకో, అన్న నాకంటే ముందర వచ్చేవా అంటాం. అవునా కదా? మనం కొద్దిగా ఆలస్యమైందని అర్థం. ఆలస్యమైన వాళ్ళు మనకంటే ముందర వెళ్తున్నాయి మన పాపాలు. అంటే సహోదరుల గురించి కానీ నేను అంది, మన పాపాలు మనకంటే ముంగట వెళ్ళిపోతున్నాయి దేవుని దగ్గరికి. దేనికి? న్యాయపు తీర్పు కొరకు. న్యాయపు తీర్పు కొరకు
అంటే దేవుని యొక్క తీర్పు దగ్గరికి ఏమవుతున్నాయి, మన పాపాలు మనకంటే ముంగకటి వెళ్ళి అక్కడ పేరుకుని ఉంటున్నాయి. ఏం చేస్తున్నాయి, అక్కడ పేరుకుపోయి ఉంటున్నాయి. నువ్వు వచ్చేంతవరకు నేను ఇక్కడ ఆగలేను, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయి ఉంటున్నాయి. ఎంత విషాదమో చూడండి. మన పాపాలు మనకంటే ముంగట వెళ్తున్నాయి దేవుని దగ్గరికి. ఎంత విచిత్రమో చూసారా? ఏ రోజన్నా గ్రహించారు అసలు ఈ మాట? మనకంటే ముంగట మన పాపాలు వెళ్ళిపోతున్నాయి దేవుని దగ్గర. న్యాయ తీర్పు కొరకు వెళ్తున్నాయి అంటాయి. మనమేమో ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోయిద్దో, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాల్సిందే కదా. మనమన్నా పోవాలా, ప్రభు అన్నా రావాలి. సో మనం పోక మునుపు, ప్రభు రాక మునిపే మన పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటున్నాయి తీర్పు కొరకు. ఎంత విషాదమో చూడండి. పరిశుద్ధాత్ముడు సంఘాలు ఉంటే ఏం చేస్తున్నాయంటే, మనకు ముందుగా నడుచుకుని దేవుని దగ్గరికి వెళ్ళిన పాపాలు పరిశుద్ధాత్ముడు ఇక్కడే ఒప్పింపజేస్తున్నాడు. అర్థమవుతుందండి? మనకు ముందుగా నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిన పాపాలు ఏవైతే ఉన్నాయో, మనకు ముందుగా వెళ్ళిన పాపాలు నడుచుకుంటాను కదా, మనకు ముందుగా వెళ్ళిన పాపాలు అవి రేపటి దినాన్ని మనకు తీర్పులోకి వస్తాయి. కాబట్టి వాటిని కూడా, అంటే దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి పాపాలను కూడా ఇక్కడే ఒప్పింపజేస్తున్నాడు. సో ఇప్పుడు ఎంత కష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళిన పాపము ఈయన మనం ఒకసారి ఒప్పుకోగానే ఏమైపోతుంది? ఇప్పుడు ఇంకా మనకు అర్థం కావాల్సినవి చాలా కోణాలు చెప్పాలి. మనకు అర్థం కావాలంటే తెలుగు భాషలన్నీ అన్నీ చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరో ఒక వ్యక్తి ఏదైనా ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, లేదంటే ఎవరో ఒక వ్యక్తి న్యాయాధిపతి ఉంటాడు అనుకోండి. ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి. మరొక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, అయ్యా నీ పనివాళ్ళు ఒకడు ఉన్నాడు కదా, పలానా వాడు ఈ పాపం చేశాడు అన్నాడు అనుకో. అప్పుడు ఆ పాపం చేశాడు అన్న విషయం అయితే తెలిసింది న్యాయాధిపతికి. సో నీ దాసుల్లో ఒకడు పాపం చేశాడు అని ఇంకొక దాసుడు వచ్చి చెప్పాడు న్యాయాధిపతికి. ఓకే, న్యాయాధిపతి విన్నాడు, లేదా రాజు విన్నాడు అనుకోండి, విన్నాడు. ఇప్పుడు ఈ తప్పు చేసిన వ్యక్తి రాజు దగ్గరకు వచ్చి, రాజా మరి నేను ఈ తప్పు చేశానని చెప్పి ఒప్పుకుంటే రాజు ఏం చేస్తాడు? రాజు అడగక మునిపి ఒప్పుకుంటే, నేను అంటుంది, రాజు అడగక మునిపే, న్యాయాధిపతి అడగక మునిపే తప్పు చేసిన వాడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, రాజు న్యాయాధిపతి దగ్గరకు వచ్చి, నేను ఇలా తప్పు చేశాను రాజా అని ఒప్పుకుంటే ఎట్లుండేది? నేను అడగక మునిపే తాను చేసిన తప్పేంటో ఒప్పుకున్నాడు కాబట్టి ఏం చేయాలా? సరే ఏదో తెలియక చేసి ఉంటారైతే ఓకే వదిలేసే అని చెప్పి క్షమించేస్తాడు రాజు. ఎందుకంటే రాజు అడక్క మునిపి ఒప్పుకోవడం ప్రాముఖ్యత. పరలోకపు రాజు దగ్గరికి మనకంటే ముంగడ పరిగెత్తుతున్నాయి మన పాపాలు. ఎందుకు? మనం చేసిన తప్పుని చెప్పడానికి. మన పాపాలన్నీ కూడా ఎందుకు వెళ్ళిపోయినాయి? మనకు తీర్పు రావడానికి. కానీ ఇది ఒక కోణంలో చెబుతున్నాయి ఈ వచనంలో. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి, దానికి ఆపోజిట్ కూడా ఉంది, దానికి నెగిటివ్ కూడా ఉన్నాయి. ఒక కోణంలో చెబుతున్నాం, ఇంకా చాలా విషయాల్లో ధ్యానించవచ్చు. దీన్ని ఇంకొక అర్థంలో కూడా తీసుకురావచ్చు. సో అర్థం చేసుకుంటే ఒక కోణంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మన కొరకు నీతి, మన కొరకు న్యాయ తీర్పు దగ్గరికి. మన పాపాలు మనకు తీర్పు రావాలని ఒక కోణం చెప్పాలంటే, మరి ఆ తీర్పు వచ్చిందని మనకు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ఇక్కడే. నీ పాపాలు కొన్ని ఉండే, అవి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాయి. సో వాటి వల్ల నీకు తీర్పు వచ్చింది. అవి రాకూడదంటే నువ్వు ఇక్కడ ఒప్పుకుంటే దేవుడు అక్కడే క్షమించేస్తాడని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? మనం ఇక్కడే ఒప్పుకుంటున్నాం, అంతే కదా. రాజు ఎదుటికి వచ్చి ఇక్కడే, మన రాజు ఎక్కడ ఉంటాడు? పరమందు ఉంటాడు. పరమందు ఉంటే రాజుని ఇక్కడే మనం మనస్ఫూర్తిగా మన యొక్క ఆత్మానుసారంగా ఒప్పుకుంటున్నాం, ఆయన ఆత్మ కనుక. అప్పుడేమవుతాడు? పరలోకమందున్న రాజు మన పాపాలు ఏవైతే దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడి ఉండేవో మనకు తీర్పు కొరకు, నీ గురించి ఏదైతే జరిగిందో భూమి మీద దాన్ని ఒప్పుకున్నాడు, నువ్వు వెళ్ళిపోయి నెట్టేస్తాడు ఇక దాన్ని. ఇంత ప్రయాసపడి దేవుని దగ్గరికి వెళ్ళిన పాపాలన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? ఒక్కసారిగా మనం ఒప్పుకోగానే గొలుసులాగా వెళ్ళిన పాపాలన్నిటిని కూడా గొలుసుని తెంపేస్తున్నాడు. ఆ గొలుసు అంతా కూడా తెంపేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఎవరో ఒకరు ఆకాశానికి ఎక్కారు అనుకోండి, ఒక పెద్ద ఏమంటారు, ఒక తాడు వేసుకుని పైకి ఎక్కారు అనుకోండి. ఒక ఫ్లైట్లో వెళ్తున్నాడు, హెలికాప్టర్లో ఎవరో వెళ్తున్నారు, హెలికాప్టర్లో వెళ్తా ఉండగా తాడు మీద దిగుతూ ఉన్నాడు అనుకో. సడన్ గా తాడు దిగిపోతే ఏమైద్ది? పడిపోతాం. పడిపోయిన తర్వాత ఏమైంది? చచ్చిపోవచ్చు, పోతే పోవచ్చు, అంతే కదా. అసలు ఆ తాడే తెంపేస్తున్నాడు దేవుడు. మనిషి చావాలని కాదు నేను అంటుంది. ఆకాశానికి ఎక్కిపోయిన పాపములు, దేవుని ఎదుట న్యాయ తీర్పు కొరకై ఉన్న పాపములు, మనం చేసింది ఏదైతే ఏ పాపం అయితే దేవునిలో దగ్గరికి వెళ్ళి తీర్పు కొరకు వేచి ఉంటుందో ఆ పాపాలన్నింటినీ కూడా దేవుడు ఒక్కసారిగా తీసేస్తున్నాడు. తెంపేస్తున్నాడు, తీసేస్తున్నాడు. తీసేయడంతో ఇంకేమైంది? ఇక అక్కడ అవకాశమే లేదు. సో ఈరోజు మన చరిత్ర ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంఘం నుండి ఏ పాపాలైతే న్యాయపు తీర్పు కొరకై దేవుని దగ్గరికి వెళ్ళినాయో
ఆ పాపాలని ఒప్పింపజేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు సంఘం నుండి. నిజంగా పరిశుద్ధాత్ముడు అంటే అంత ఆషామాషిగా తీసుకోవద్దు. పరిశుద్ధాత్ముడి గురించి వర్తమానాలు వినేటప్పుడు కూడా సగం మనం ఇక్కడ కూర్చొని సగం ఇంటి దగ్గర మైండ్ పెట్టకూడదు. పరిశుద్ధాత్ముడి గురించి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసి మనం పరిశుద్ధాత్ముడి గురించి చూస్తున్న 7 మాటలు 49 మాటలు ఒక బుక్ వేసిన నెంబర్ 1గా ఉండేది. బుక్ ఒకటి ప్రింటింగ్ వేస్తాం. ఎందుకంటే అంతగా పర్టికులర్గా పరిశుద్ధాత్ముడి గురించే మనం ఆలోచించాలంటే చాలా విషయాలు ఉన్నాయి. 7వ మాట, న్యాయపు తీర్పు కొరకు నడుచుకుంటూ వెళ్తున్న పాపాలను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఒప్పింపజేస్తున్నాడు. ఇటువంటి పాపాలని సంఘంలో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? సంఘంలో కాదు, లోకంలో ఉండేవాడిని, సంఘంలో ఉండేవాడిని కూడా ఒప్పింపజేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్ముడి పని. రిమైండ్ చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడంటే 7 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు సంఘాల్లో ఉండి ఏం చేస్తున్నాడు అన్నది 7వ మాటలో 4వ మాటని ఈరోజు ధ్యానిస్తున్నాం. ఏంటి ఆ 4వ మాట? 4వ మాట ఏంటంటే పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే ఏం చేస్తున్నాడు? పాపాల గురించి ఒప్పింపజేస్తున్నాడు. పాపముల గురించి. ఎలాంటి పాపములు? 1, దేవుని ముఖం మనం చూడకోకుండా, మన పాపాలు ఏవైతే దేవుని ముఖం చూడకుండా మరుగు చేస్తున్నాయో, దేవుని ముఖం కనబడకుండా మరుగు చేస్తున్నాయి ఆ పాపాలు. 2, రహస్యమైన పాపాలు. 3, సమస్త క్రియల్లో ఉన్న పాపాలు, అంటే చూపులు, తలంపులు, ఆలోచన, మాటలన్నింటిలో. 4, విస్తారమైన పాపములు. 5, ఆకాశానికి అంటుతున్న పాపములు. 6, తేటగా ఉన్న పాపములు, అంటే దేవుని ఎదుట తేటగా ఉన్న పాపములు. 7, న్యాయపు తీర్పు కొరకైనటువంటి న్యాయపు తీర్పు కొరకు నడుచుకుంటూ న్యాయపు తీర్పు కొరకు వెళ్ళినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి పాపాలు. వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఈ అనుభవాల్లో ఏదైనా మనలో ఉంటే, లేదా 7 ఉండ, ఈ అనుభవాల్లో 1, 2 ఉండ, ఎన్నుండ, పరిశుద్ధాత్ముడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమను మనకు కనపరుస్తున్నాడు. కాబట్టి మనం ఒప్పుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఈ వాక్య వెలుగులో మన జీవితాల్లో ఏమైనా బలహీనతలు ఉంటే పరిశుద్ధాత్ముడు సంఘం నుండి పనిచేస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని మార్చడానికి పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా. ఈ ప్రయత్నంలో మనం సక్సెస్ అవ్వాలి. అప్పుడు దేవునికి కూడా సంతోషం ఉంది. కాబట్టి సంఘములో ఉండి పాపాల గురించి ఒప్పింపజేస్తున్నాడు. ఈరోజు మనలో ఇంకా పాపాలు ఏమైనా ఉంటే ఆకాశానికి అంటున్నాయా, లేదంటే న్యాయ తీర్పులోకి వచ్చాయా, తేటగా కనపడుతున్నావా, లేదంటే విస్తారమైనవా, సమస్త క్రియలు ఉండే రహస్యమైన పాపంలా, ఇంకా దేవుని మొక్కని చూడకోకుండా దేవుని మొక్కని మరుగు చేసే పాపాలు ఏవైతుండయా, వాటన్నిటిని ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుందాం. ఈ బైబిల్ స్టడీలో మనల్ని ఇటువంటి పాపాలు మనల్ని ఒప్పింప చేయాలన్నదే పరిశుద్ధాత్ముడి యొక్క ప్రణాళిక. సంఘంలో ఉంటే ఇటువంటి పాపాలు ఒప్పింపజేస్తున్నాడు. బహుశా మనం ఇటువంటి పాపాలు మనలో 7 అంతల అనుభవం కానీ 7 కానీ ఏదైనా మనం చేసి ఉండొచ్చు. 7 అంతల అనుభవం ఏదైనా, లేకపోతే 7 చేసి ఉండ, మనం ఒప్పుకుంటే ప్రభు అక్కడ రావచ్చాం. సో మనం ఒప్పుకోవాలి కాబట్టే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. పరిశుద్ధాత్ముడు వీటన్నిటిని ఒప్పింప చేయాలి కాబట్టే ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఈ రోజు అర్థమవుతుందంటే యేసు ప్రభు అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే పరిశుద్ధాత్ముడు ఇట్టి అనుభవంలో కలిగిన మన జీవితాలు ఒప్పింప చేస్తున్నాడు. ఇలా మనం ఒప్పుకోవాలి కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. బహుశా మనమే కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఎవరైతే ఒప్పుకుంటామో పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రేరేపించబడి ఎవరైతే ఒప్పుకుంటారో అప్పుడు ప్రభు అక్కడ సమీపించేది. అది మనమే అయ్యి ఉండొచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు. సో ఇందుకే ఇలా ఇటువంటి జీవితం కలిగిన వారు ఇంకా క్రైస్తవులు కానీ, రక్షించబడిన వారు కానీ, రక్షించబడిన వాళ్ళు కానీ ఉండరు. కాబట్టి వాళ్ళు ఇంకా జీవితంలో ఒప్పుకోవాల్సింది చాలా ఉండే వారి జీవితంలో. అవి ఒప్పుకునే వరకు కూడా ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. అవి ఒప్పుకుంటే ప్రభు అక్కడ సమీపిస్తుంది. సో అట్టి వారిలో మనం ప్రధానులు ఉంటే మనం ఒప్పుకుందాం. మనతోనే చివరికి అయితే మనం ఒప్పుకుందాం. లేదా మనకు కాకుండా ఇంకెవరైనా ఉంటే ప్రభు వచ్చేంత వరకు ఇట్టి అనుభవాలు మనలో లేకుండా ఉంటాం కొరకు మనం ఒప్పింప చేయబడదాం. అట్టి అనుభవంలోకి మనం వచ్చినట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. మరలా చెబుతున్న 7 విషయాలు. 1, పరిశుద్ధాత్ముడు సంఘం నుండి పాపం ఒప్పింప చేస్తున్నాడు. ఏంటి? ఆయన ముఖము మనకు మరుగుగా చేసి మనలో ఉన్న పాపాలు. 2, రహస్యమైన పాపాలు. 3, సమస్త క్రియలు ఉన్న పాపాలు. 4, విస్తారమైన పాపాలు. 5, ఆకాశంలో అంటుతున్న పాపాలు. 6, తేటగా బయలుపడిన పాపాలు. 7, న్యాయ తీర్పు కొరకు వెళ్తున్నటువంటి పాపం. వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేస్తున్నాడు. వీటిలో మనలో ఏదైనా ఉంటే, వీటి అనుభవంలో మనలో ఏవైనా పాపాలు ఉంటే వాటిని ఒప్పుకుందాం, సరి చేసుకున్నట్లు ప్రభు పరిశుద్ధాత్ముడి ద్వారా మనల్ని ఒప్పింప చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. పరిశుద్ధాత్ముడు సంఘంలో ఉంటే పాపం ఎటువంటి పాపాలు ఒప్పింప చేస్తున్నాడు చూస్తున్నాం. అటువంటి పాపాలు నాలో మాలో ఉండని ఒప్పుకుంటున్నాం ప్రభు. వాటిని కూడా మీరు సరిచేయండి, వాటిని కూడా మీరు క్షమించండి. నాలో మాలో ఉంటున్నటువంటి ఆ పాపం అన్నింటిని కూడా మీరు తీసివేసి పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. ఇటువంటివి ఉండటం ద్వారా మేము పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరుస్తున్నాం ప్రభు. ఇటువంటి పాపలు మాలో ఉండటం ద్వారా పరిశుద్ధాత్మను కూడా బాధపరుస్తున్నాం. ఇటీవీ మాలో ఉన్నటువంటి పాపలు, మా చేతులు, తలంపులు, ఆలోచనలు, దేహముల ద్వారా మేము చేస్తున్న ప్రతి పాపం, మా క్రియల ద్వారా, మా యొక్క నడక ద్వారా, మా చూపుల ద్వారా మేము చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా మీరు క్షమించి
నా తండ్రి మాకు ముందుగా న్యాయ తీర్పు కొరకై వెళ్తున్న పాపాలను కూడా మీరు క్షమించి రెండంతల తీర్పులోకి మేము రాకుండా కాపాడమని ఈరోజు మాకు ముందుగా మా దగ్గర నుండి మీ దగ్గరకు వచ్చినటువంటి పాపం ఏవైతే ఉండేవో ఒక చైన్ లాగా ఏదైతే ఉందో ఈరోజు దాన్ని తెంపేయండి. మీ దగ్గరకు వచ్చిన పాపాలు మీ 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 సన్నిధిలో మీ తీర్పులో ప్రభావ మీరు తీర్పు ఏదైతే తీరుస్తారో ఆ తీర్పు దగ్గరకు మేము చేసిన పాపాలు మా నిమిత్తమై మా మీద నిందించడానికి ఏవైతే మీ దగ్గరకు వచ్చినాయో వాటన్నిటిని కూడా మీరు క్షమించేసి ఆకాశం కంటిన పాపాలు నాలో ఉండి అని ఒప్పుకుంటున్నాం, వాటిని క్షమించండి. రహస్యమైన పాపాలు ఉండి అని ఒప్పుకుంటున్నాం, విస్తారమైన పాపాలు ఉండి అని ఒప్పుకుంటున్నాం. ప్రభావ దయచేసి వాటన్నిటిని మీరు క్షమించి రెండంతల తీర్పులోకి మీరు రాకుండా కాపాడమని మా ప్రభుని ఇక్కడికి వచ్చిన వారే కాదు, ఇక్కడికి వచ్చిన వారిని అలా కాపాడండి. మందిరానికి రాని వారిని, బైబిల్ స్టడీకి రాని వారిని కూడా అట్లా కాపాడండి. సార్వత్రిక సంఘంలో కానీ హెబ్రోను ఆధారం చేసుకున్న ప్రతి విశ్వాసి, అదే రీతిలో పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి డినామినేషన్లో ఉన్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా పాపాలు ఒప్పింపజేయబడిన అనుగుణకు వచ్చి నూతనమైన విధానంలో జీవించినట్టు సాయించమని, ఎవరు కూడా దూరం వెళ్ళిపోకుండా కాపాడమని, ఇంకా కఠినమైన హృదయాలు ఉంటే మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తొట్టెలు కొన్ని మనల్ని కాపాట్టుకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషులు నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సార్వత్రిక సంఘానికి సదాకాలం దేవుని కృపా మహేశ్వరం తోడే నడిపించును గాక. ఆమెన్.